ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః అండి. కిందటి క్లాస్లో మనం 95 శ్లోకాల వరకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేశాం. తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల వాసిని, ఇక్కడ వరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాతి శ్లోకాల్లోకి ప్రవేశిద్దాం. సుముఖి నలిని శుభ్రూహు శోభన సురనాయిక. ఉచ్చరించేటప్పుడు శుభ్రూశోభన విసర్గ శకారంగా మారుతుంది నియమాన్ ప్రకారం. మనం విడిగా ఇప్పుడు నామాల పరంగా చదువుతున్నాను కాబట్టి శుభ్రూహు అన్నాను. స్తోత్రంగా చదివేటప్పుడు శుభ్రూశోభన అంటే సరిపోతుంది. సుముఖి నలిని శుభ్రూహు శోభన సురనాయిక కాలకంఠి అని మనకు ప్రింట్లో వచ్చిందండి. ఉత్తమమైనదైతే కలకంఠి అని తీసుకోవాలంట. కాలకంఠి అన్నదానికి కూడా అర్థం దోషం రాకపోయినప్పటికీ కూడా కలకంఠి అనేది శాస్త్రపరంగా చెప్పిన నామం కాబట్టి మన పీడిఎఫ్ తీసుకొని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా కాలకంఠిని కలకంఠి కాకు దీర్ఘం తీసేసి మామూలు కకారం పెట్టుకోండి. కలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మ రూపిణి సుముఖి నలిని శుభ్రూ శోభనా సురనాయిక కలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మ రూపిణి. మనకి తుష్టి పుష్టి మతి ధృతి ఈ నామాలన్నీ చెప్పుకున్న తర్వాత తేజోవతి త్రినయన. తేజోవతి అన్నప్పుడు ఆ అమ్మవారి కాంతి పుంజం అనుకుంటే అక్కడి నుంచి వస్తున్న కాంతి రేఖలై సమూహం ఆవిడ కాబట్టి తేజోవతి అని ఆ తేజస్సుని చెప్పుకోవడానికి తేజోవతి అన్న నామాన్ని గ్రహించాం. ఇప్పుడు ఇక్కడ సుముఖి సు అంటే అలాగే శాంతి స్వస్తిమతి అన్నప్పుడు స్వస్తి అంటే సు అస్తి, సు అంటే శుభములు మేలు ఇలాంటి అర్థం వస్తుంది. సు అంటే అది ఎప్పుడూ ఉంటుందని చెప్పడానికి స్వస్తి అన్న నామం అర్థం ఇస్తుంది అని. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ సుముఖి అన్నప్పుడు సుముఖి సు లాంటి అంటే సు మేలైన ముఖము ముఖవర్చస్సు కలది. మేలైన అంటే శ్రేష్టమైన దానికి విలువైన దానికి గౌరవనీయమైన దానికి ఈ పదాలన్నిటికీ కూడా సు అన్న శబ్దం వర్తిస్తుంది అన్నమాట. సు అన్న శబ్దానికి ఈ అర్థాలన్నీ వస్తాయి. శ్రేష్టమైనది మేలైనది మంచిదైనది ఈ అర్థాలన్నిటినీ స్ఫురిస్తుంది సు అన్న శబ్దం. కాబట్టి ఇక్కడ సుముఖి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? శుభములనొసగే ముఖము కలిగినది అని అనుకోవచ్చు, మేలైన ముఖము కలది అని అనుకోవచ్చు. ఇక్కడ మనం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వర్ణించుకుంటూ చెప్పుకుంటున్న విషయం కాబట్టి సౌందర్యానికి సంబంధించిన వస్తువుగా పరిగణించకుండా ఇక్కడ సుముఖి సు అంటే మేలైనది అని అనుకుంటున్నప్పుడు ఏమిటి మేలైనది అంటే అన్నిటికంటే అందరికంటే మేలైనది గుణవంతమైనది బ్రహ్మజ్ఞానం మాత్రమే. కాబట్టి నిండైన బ్రహ్మజ్ఞానంతో ఉన్నటువంటి ముఖము అన్న అర్థాన్ని ఇక్కడ మనం సుముఖిలో తీసుకోవాలి. అంతేకాని సౌందర్యానికి ప్రతీకగా అందానికి అలంకరణకి ప్రతీకగా వచ్చే అర్థాలను ఇక్కడ మనం గ్రహించవద్దు. మేలైన ముఖము ముఖవర్చస్సు కలిగినది అని అంటే అన్నిటికీ మేలైనది, అన్నీ మేలు చేసేది. అన్నీ మేలు చేసేది అంటే ఇప్పుడు ఉపాసకులు అనేవారు సాధకులు అనేవారు వారి సాధనలో ముందుకు ఎందుకు వెళ్తారు అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికే. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞాన సంపదంతా కూడా తనలో నిక్షిప్తం చేసుకుని దాచుకుని ఉన్నది కాబట్టి వాటితో ఉన్న వర్చస్సుతో ఆ వాటి వల్ల వచ్చిన వర్చస్సుతో ఉన్నటువంటి ముఖం ఆవిడే శాస్త్ర నిధి కాబట్టి ఆవిడే బ్రహ్మజ్ఞాన నిధి కాబట్టి అలాంటి అర్థాన్ని ఇక్కడ మనం గ్రహించవలసి ఉంటుంది. అలాగే నళిని అన్నప్పుడు ఇది
కనుల అందాన్ని వర్ణింపచేసే అర్థం. నళిని అంటే కమలములు అనే, ఎప్పుడు కూడా పద్మనయన అన్నది దేవతా వర్ణనకి వాడే ఒక శబ్దం. పద్మముల వంటి కన్నులు కలగది, పద్మముల రేకుల వంటి కన్నులు కలవాళ్ళు, ఇలా పద్మనయన, పద్మిని, ఈ నామాలన్నీ దానికే వస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా నళిని అంటే పద్మిని అనే. మనకి స్త్రీ వ్యవస్థ గురించి చెప్పుకునేటప్పుడు కొన్ని జాతులు చెప్తూ ఉంటారు పద్మిని జాతి స్త్రీ అని చెప్పేసి. అలాగే ఇక్కడ నళిని అన్న నామానికి ఆ అర్థాన్ని కూడా, అంటే పద్మిని జాతి స్త్రీ అంటే ఆ స్త్రీ యొక్క అన్ని స్వభావాలు, లక్షణాలు చాలా ఉన్నతమైనవి, దైవికమైనవి అయినటువంటి స్వభావాలు ఉన్న వారిని పద్మిని జాతి స్త్రీలు అని అంటారు, ఉన్నతమైన స్వభావాలు ఉన్న వారిని. కాబట్టి ఇక్కడ ఆ అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అన్నిటికంటే ఉన్నతమైన స్త్రీత్వం, ఆ అమ్మవారిని మనం ఆ పరబ్రహ్మతత్వాన్ని స్త్రీ రూపంగా భావించినప్పుడు అన్నిటికంటే ఉత్తమమైన స్త్రీ లక్షణాలన్నీ, స్త్రీ స్వభావాలన్నీ ఆ స్వరూపంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ నళిని అని వాడుతున్నారు. అదేవిధంగా సుముఖి అని బ్రహ్మజ్ఞాన సంపద అని చెప్పుకున్నాం. ఆ పద్మములు అన్నప్పుడు ఎందుకు కళ్ళకి పద్మముల వర్ణన తీసుకుంటున్నారు అంటే, వికసించిన పద్మము ఎంత అందంగా ఉంటుందో, ఆ పద్మపు రేకు పూర్తిగా వికసించిన తరువాత ఆ రేకులో ఉండే వంపు అవన్నీ ఎంత చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉంటాయో దాన్ని వర్ణించటం కోసమే కన్నుల వర్ణన వచ్చినప్పుడు పద్మములను తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆ వికసించటం వల్ల వచ్చినటువంటి సౌందర్యం అన్నమాట అది. పద్మముల్లో వికసించటం వల్ల వచ్చిన సౌందర్యం అందంగా ఉంటుంది కాబట్టి చూడచొంపుగా దాన్ని మనం కాదు, దాన్ని కవులు, ఋషులు వీళ్ళందరూ కన్నుల వర్ణంలో ఉపయోగిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా బ్రహ్మజ్ఞాన సంపద అని సుముఖీనామం దగ్గర గ్రహించాం కాబట్టి ఆ బ్రహ్మజ్ఞాన సంపద వల్ల వికసించిన కన్నులు, ఆ కన్నుల ద్వయాన్ని, నేత్రద్వయాన్ని బ్రహ్మజ్ఞాన సంపద వల్ల వికాసం చెందినవి అంటే పూర్తిగా మానసిక వికాసం కలిగినటువంటి స్థితి అన్నమాట. అది ఆ తల్లిని వర్ణిస్తున్నారనైనా తీసుకోవచ్చు, ఉపాసకుని యొక్క, సాధకుని యొక్క స్థితి అక్కడ ఆ స్థాయిలో వారి ఉపాసనని అంత దాకా దీక్షగా తీశారు కాబట్టి దానివల్ల వారు పొందిన స్థితి కూడా అలానే ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. అందువల్ల బ్రహ్మజ్ఞానం వల్ల వికాసం చెందినటువంటి పొందిన వికాసాన్ని తెలిపే పదం నళిని అన్న శబ్దం అన్నమాట. అదేవిధంగా మనం ముందు నామాల్లో చూసినప్పుడు నందిని, మాలిని, హంసిని, నందిని ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మనం లాస్ట్ క్లాస్లో ఒకసారి చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి గంగా నదిని కూడా అవి ఈ నామాలతోనే చెప్తారటండి. వేరే ఒక శ్లోకం ఉందట, ప్రతిరోజు గంగా స్నానం చేయడం అందరికీ సాధ్యపడదు కాబట్టి ఆ శ్లోకాన్ని చదువుకొని స్నానం ఆచరించినట్లయితే గంగాజల స్నానం ఫలితం దొక్కుతుంది అని చెప్తారట. నిత్య గంగాజల స్నానం చేయడానికి ధర్మశాస్త్రాల్లో చెప్పబడిన శ్లోకాలట. అక్కడ ఈ నామాల యొక్క ప్రస్తుతి కూడా వచ్చింది కాబట్టి నళిని, మాలిని, నందిని ఇవన్నీ కూడా, అంటే గంగాదేవి అంటే వేరెవరూ కాదు, సాక్షాత్తు అమ్మ స్వరూపమే ఆవిడ కూడా. అంటే అమ్మే గంగా నదిగా మళ్ళీ వచ్చింది భూమి మీదకి అని చెప్పడం కోసం అమ్మవారి ప్రతీకే గంగానది కూడా అని ఇంకొకసారి మనకి నమ్మకం కలగడం కోసం ఆ విధంగా కూడా మనం నళిని అన్న నామంలో గ్రహించవచ్చు అన్నమాట. తర్వాత సుముఖి, నళిని, శుభ్రు, శోభన, సురనాయిక. శోభన ఇవన్నీ సుముఖి అంటే అందమైన ముఖము, నళిని అందమైన కనులు, శుభ్రుహు అంటే అందమైనటువంటి కనుబొమ్మలు, శోభన శోభాయమానమైనటువంటి. ఇవన్నీ కూడా సౌందర్యాన్ని వర్ణిస్తున్నట్లు అనిపించినప్పటికీ కూడా వాటి వెనక ఉన్నది విద్య ఉపాసకులకి. అంటే ఇప్పుడు లలిత సహస్రనామం అంతా శ్రీ విద్య గురించి చెప్తుంది అని అంటాం కాబట్టి ఆ శ్రీ విద్య ఉపాసకుల యొక్క సాధన స్థితిని, లేదంటే దానివల్ల వారు పొందేటువంటి జ్ఞాన యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ వీటిని వాడుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ సుభ్రూహు అంటే అంటే ఇందాక అర్థం చేసుకున్నాం, భ్రూహు అన్నప్పుడు రెండు కనుబొమ్మలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు కనుబొమ్మల యొక్క శోభని తెలుపుతుంది. మేలైనటువంటి కనుబొమ్మలు కలిగినది అని చెప్పి. ఎందుకు అంటే మనం ఒక ముఖ కవళికలు మారిపోతున్నప్పుడు, అంటే ఆనందమయ స్థితిని కావచ్చు, ద్వేషాన్ని, క్రోధాన్ని మనకి కనుబొమ్మలు ముడివేసి అని కొన్ని కథల వర్ణనలో వింటూ ఉంటాం. అంటే ఈ యొక్క స్థితిని తెలపటానికి కనుబొమ్మలు కూడా సహాయపడతాయి కాబట్టి ఎదుటివారి యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి అక్కడ ఆ వర్ణనలో కనుబొమ్మల యొక్క ఆకారాన్ని కూడా, రూపాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా
శుభ్రూహు అన్నప్పుడు ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే తీర్చిదిద్దినటువంటి చక్కని నిండైన కనుబొమ్మలని వర్ణించటానికి శుభ్రూహు అని చెప్తున్నప్పటికీ ఎందుకు అని అంటే పూర్తిగా వికసించిన కన్నులు అని నళినిలో చెప్పుకున్నాం. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం నిండుగా ఉందో వారికి ఇంకా ఏ సంశయాలు లేవు కాబట్టి, అంతా ఆనందమయ స్థితే కాబట్టి, ఆనందంగా ఉన్నప్పుడు కన్నులు విప్పారుతూ ఉంటాయి. ఆ విప్పారినప్పుడు కనుబొమ్మలు కూడా విప్పారే ఉంటాయి. అటువంటి విప్పారిన కనుబొమ్మలని చెప్పడానికి, ఆ స్థితిని చెప్పడానికి ఇక్కడ శుభ్రూహు. ఎందుకంటే ఆ అమ్మవారిది కూడా ప్రసన్న వదనం కాబట్టి, ఎటువంటి కోపాద్వేషాలు ఆ తల్లిలో ఉండవు కాబట్టి, జగత్తంతటినీ తన కరుణాదృష్టితోనే చూస్తుంది కాబట్టి, ఆ సుముఖి అన్న ముఖవర్చస్సుతో, వికసించినటువంటి కన్నులతో, విప్పారినటువంటి కనుబొమ్మల ద్వయంతో అమ్మవారు శోభిల్లుతుంది అని రూపవర్ణనలో గ్రహించవచ్చు. బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకున్న వారికి బ్రహ్మజ్ఞాన సాధన ద్వారా పొందిన ఆనందమయ స్థితిలో కలిగిన అనుభూతి లేదా ఆ పారవశ్యం వల్ల వచ్చిన ముఖవర్చస్సు సుముఖి అయితే, అక్కడ ఆ పారవశ్యం వారి కన్నుల ద్వారా బయటకి వ్యక్తం అవుతుంది అని అనుకున్నప్పుడు, అంటే ప్రశాంత స్వభావులని, యోగులని, వీరందరినీ మనం గమనించినట్లయితే రమణ మహర్షి గారు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, చాలా మంది యోగులని మనం ఫోటోలే చూడగలం కాబట్టి వారి చిత్రపటాలని మనం గమనించినట్లయితే అందులో ఒక ప్రసన్నత భావం వారిలో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది, వ్యక్తీకృతం అవుతూ ఉంటుంది. అంటే వారు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించిన వారు కాబట్టి వారిలో ఆ ప్రసన్నతా స్వభావం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటిది బ్రహ్మజ్ఞాన సంపద అయినటువంటి ఆ తల్లిని గురించి వర్ణించుకున్నప్పుడు, బ్రహ్మజ్ఞానాన్ని సాధిస్తున్న వారు, ఉపాసిస్తున్న వారికే అటువంటి ముఖవర్చస్సు వస్తే, అది పూర్తిగా ఆ బ్రహ్మజ్ఞాన సంపద అయినటువంటి ఆ తల్లి యొక్క ముఖవర్చస్సు, కనుల సంపదో, లేకపోతే కనుబొమల రూపము ఇంకా ఎంత విశాలంగా, అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. అది ఇక్కడ మనం గ్రహించాలన్నమాట. ఆ విధంగా శుభ్రూహుని మనం గ్రహించవలసి ఉంటుంది. తర్వాత శోభనమైనటువంటి అంటే శుభంగా ఉన్నటువంటి, మంగళకరమైనటువంటి. కాబట్టి ఈ విధమైన లక్షణాలన్నీ కలిగి ఉన్న తల్లి ఎలా ఉంటుంది అంటే చాలా శోభాయమానంగా ఉంటుంది. అందం, సౌందర్యం అనే ప్రస్తావన తీసుకొచ్చుకోవద్దండి. ఇదంతా కూడా ఆ తల్లి యొక్క దృష్టి, కరుణ మన వైపు ఎలా ప్రసరిస్తుంది అని అన్నప్పుడు నిండుగా, మెండుగా, పరిపూర్ణంగా, తేజస్సుతో ఇవన్నీ సాధకుని వైపు లేదా ఉపాసకుని వైపు, శ్రీ విద్య, దశమహా విద్యలు చాలా ఉన్నాయి కదా, ఈ విద్యా ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారు నిరంతరం ఆ తల్లిని స్మరిస్తూ, తల్లినే నమ్మి వెళ్తూ ఉంటారు కాబట్టి వారి వైపు ఆ తల్లి యొక్క ఆ కరుణాపూరితమైనటువంటి దృష్టి ఎలా ఉంటుంది అని చెప్పడం కోసమే ఈ వర్ణన అంతా. కాబట్టి శోభాయమానమైన అనేటువంటి అర్థాన్ని మనం గ్రహించి, అంటే అందరికీ శుభముల నొసుకుతుంది, ఎవరైతే నమ్మి ఉపాసిస్తున్నారో వారందరికీ శుభములు నొసుకుతుంది కాబట్టి ఆ శుభకరమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి శోభన అన్న నామం. అలా సుముఖి, నళిని, శుభ్రు, శోభన. అదేవిధంగా సురనాయిక. సురలు అంటే దేవతలు అని మనకు తెలుసు. అంటే ఇక్కడ కేవలం మానవులకి, ఈ ప్రపంచంలో జరిగినటువంటి సృష్టికి మాత్రమే ఆవిడ కరుణా కటాక్షాలను కురిపిస్తుంది, ఇంకెవరికి అవసరం లేదని కాదు కదా. సృష్టి అంతా జరిగినప్పుడు దేవతల సృష్టి కూడా చేసింది పరమాత్మే కాబట్టి, ఆ పరమాత్మ శక్తి స్వరూపమే అమ్మవారు కాబట్టి ఆవిడ యొక్క కరుణ కటాక్షాలు మనకెంత అవసరమో మానవ మాతృలకి, దేవతలకు కూడా అంతే అవసరం. వారు కూడా ఆరాధించే తల్లి. అంటే ఈ దేవత గొప్పదా, ఆ దేవుడు గొప్పవాడా అని పోటీ పెట్టుకున్నప్పుడు ఈ దేవతలందరికీ కూడా అతీతమైనటువంటి శక్తి ఒకటి ఉంది, అదే సురనాయిక అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనం పూజిస్తున్న, ఆరాధిస్తున్న దేవతలందరూ ఒక ఎత్తైతే వారందరికీ కూడా, అంటే ఆ సృష్టి జరగడానికి కూడా కారణమాత్రురాలైనటువంటి ఇంకొక పరమాత్మ శక్తి అనేది ఉంది కాబట్టి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ చెప్పుకునే ఈ లోకాల్లో ఉండే దేవుళ్ళు, ఆ లోకాల్లో ఉండే దేవతలు, గంధర్వులు, వీరి గురించి కాకుండా అందరికీ అతీతమైనటువంటి శక్తిని గురించి అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఆవిడ ఎవరు అంటే సురనాయిక, దేవతలను సైతం నియమిస్తూ పాలిస్తున్నటువంటి తల్లి.
అందుకని సురనాయిక. ఇవి 96వ శ్లోకంలోని మొదటి చరణంలో ఉన్నటువంటి నామాలు. అంటే 4 నామాలు ఉన్నాయి. ఈ 4 నామాలకి మనం అర్థం చేసుకోగలిగిన విధానం. తర్వాత కలకంఠి అని అనుకున్నాం కాబట్టి కలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మ రూపిణి. మాలిని, హంసిని. మాలిని అన్న నామాల్ని అర్థం చేసుకునే క్రమంలో అక్షమాల అని, అక్షరం గుత్తి అని, మాలిని అంటే మాలలు ధరించినది అన్న అర్థం వస్తుంది. కాబట్టి ఈ అక్షర సముదాయాన్ని, అక్షర క్రమాన్ని పేర్చితే కూర్చితే వచ్చేది మాలిని అని అర్థం చేసుకున్నాం. అదే విధంగా కుండలిని పరంగా కూడా ఇంకొక అర్థం ఏం చెప్తున్నారంటేనండి, మాలినికి మనం షట్చక్రాలని చెప్పుకున్నాం కదా కుండలినిలో, మూలాధారాన్ని మొదలుకొని ఆజ్ఞాచక్రం వరకు. ఒక్కొక్క చక్రం దగ్గర పద్మముల వర్ణంలోనే అష్టదళ పద్మం అని, ద్వాదశ దళ పద్మం అని, షోడశ దళ పద్మం అని, 14 దళాలతో ఉన్న పద్మం అని ఒక్కొక్క చక్రం దగ్గర చెప్పుకుంటున్నాం కదా. ఈ పద్మాలు అంటే ఈ 6 చక్రాలలో ఉన్నటువంటి 6 పద్మముల కూర్పు, ఒక్కొక్క పద్మాన్ని ఒక్కొక్క దాంతో కలుపుతూ కూర్చితే వచ్చిన హారముల ఏదైతే ఉందో అదే మాలిని అట. కుండలిని పరంగా కూడా ఈ చక్రాల సముదాయాన్ని మాలిని, షట్చక్రాలలో ఉన్నటువంటి పద్మములు అని అన్నాం. షట్చక్రాల్లో పద్మములు ఉన్నాయన్నాం కాబట్టి ఈ షట్చక్ర సమ్మేళన సముదాయాన్ని మాలిని అని కూడా అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. అదేవిధంగా విశుద్ధి చక్రానికి ఉద్దేశించి కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే వాక్కు అక్కడి నుంచే వస్తుంది కాబట్టి వాక్ సంపద, వాగ్దేవి అనగానే వాక్కు అంటే కేవలం మనం మాట్లాడే మాటలు పలుకులని కాదండి. అసలు వాక్కులు అనే వాటి వేదములని వాక్కులు అని అంటారు. ఎందుకంటే వాక్ రూపంలోనే వేదాలు ప్రపంచంలోకి వచ్చాయి కాబట్టి వాటినే తొలి వాక్కులు అని అంటారనమాట. కాబట్టి మొదటి వాక్కులు ఏంటి అంటే వేదములు. అందుకే ఆ తల్లిని వాగ్దేవి, వేదమాత, వేదములు ఆవిడ నుంచే వచ్చాయి కాబట్టి, వెలువరించాయి కాబట్టి ఆవిడని వాగ్దేవి అని, వేదమాత అని చెప్పుకుంటున్నాం. అదే అవన్నీ రావడానికి కారణమైనది ఏంటి అంటే విశుద్ధి చక్రం అట. విశుద్ధి చక్రం ఒక టేప్ రికార్డర్ టైప్ అటండి. అన్ని స్టోర్ చేసుకుంటాయంట. మనకి మెమరీలో గుర్తున్నాయి అని ఎలా అయితే చెప్తామో, స్వరజ్ఞానము కావచ్చు, లేకపోతే సంగీత జ్ఞానం కావచ్చు, ఇవన్నీ స్టోర్ అయ్యేది విశుద్ధి చక్రంలో అట. మనకి ఇదివరకు ఎప్పుడో విన్న దేవుడి కీర్తనలో పాటలో లేదంటే సినిమా పాటలు కూడా అనుకోకుండా ఒకానొక సమయంలో టక్కన గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. మనం కావాలని ప్రత్యేకంగా ఆలోచించి గుర్తు తెచ్చుకోకుండానే టక్కన మనం నోట్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ విశుద్ధి చక్రంలో స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు అలా మన ఆలోచనలకు తగ్గట్టుగా బయటకు వస్తూ ఉంటాయట. అందువల్ల ఇక్కడ కలకంఠి, కళ అంటే అవ్యక్త మధుర భావనని కళ అనాలటండి. వ్యక్తీకరించలేం కదా. మనం నిద్రపోయినప్పుడు వచ్చిన కళలకైనా సరే ఈ అర్థం వర్తిస్తుంది. అవ్యక్తమైనటువంటి అంటే మనం వ్యక్తపరచలేనటువంటి. కొందరికి ఇప్పుడు నిద్రపోయి లేచిన తర్వాత ఆ నిద్రలో వచ్చినటువంటి కళ కొందరికే గుర్తుంటుంది, అది కూడా కొంతవరకే, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. కాబట్టి వ్యక్తీకరించలేం. ఒకసారి నిద్రలో అది కళ వచ్చినప్పటికీ నిద్ర లేచి చూసుకున్న తర్వాత మనం ప్రెజెన్స్ లోకి వస్తాం కాబట్టి మళ్ళీ అదంతా కూడా మనకు మర్చిపోతాం. అందువల్ల అవ్యక్త మధుర భావన అంటే మనకి కొంచెం పీడ కళలు, ఆ ప్రేత కళలు కూడా వస్తూ ఉండొచ్చు, కానీ వాటికి సంబంధించింది కాదు, అంటే ఆ కళలకు సంబంధించింది కాదు. కాబట్టి ఈ నామా యొక్క ఉద్దేశంలో ఇక్కడ మనం అవ్యక్తమైనటువంటి అంటే వ్యక్తీకరించలేనటువంటి మధుర భావన ఎక్కడైతే నిక్షిప్తమై ఉందో అక్కడ దానిని కాపాడుతున్నటువంటి లేదా రక్షిస్తున్నటువంటి శక్తి ఎవరు అంటే కలకంఠి, కంఠమునందు అంటే విశుద్ధి చక్రంలో నివాసమై కొలువై ఉండి ఈ వాక్ సంపదనంతా కూడా కాపాడుతున్న తల్లి. కాబట్టి నిన్న మనం అనుకున్నట్టు ప్రతి ఒక్క అక్షరములో ఒక శక్తి ఉంది అని గ్రహించినప్పుడు అందుకనే పదాలని అక్షరాలని జాగ్రత్తగా వాడడం, అనవసరంగా దుర్భాషలాడడం, ఒకరిని దూషించడం, తోలనాడడం ఎంత అపచారం, తప్పు అని ఎందుకు అంటే ఆ పదాలని ఉచ్చరించడం ద్వారా అందులో ఉన్న శక్తి దేవతలని అవమానించినట్టే. కాబట్టి కోపాద్వేషాలు, ఆగ్రహావేశాలు వస్తున్నప్పటికీ, ఎందుకంటే ఆ ఇంద్రియాలు అక్కడ డామినేట్ చేస్తాయి, వస్తున్నప్పటికీ ఇంద్రియ నిగ్రహం అనేది మన కర్తవ్యం. కాబట్టి అక్కడ మనం ఎంతవరకు నిగ్రహించుకొని ఆవేశపడకుండా బయటపడకుండా ఉంటాము అంతా అక్కడ ఉన్నటువంటి దేవతలని అంటే మనం వాడకుండా కొన్ని దుర్భాషలని
వాడకుండా ఆపేయడం వలన అక్కడ ఉన్నటువంటి అక్షర శక్తులని పూజించినట్టు, ఆరాధించినట్టే అవుతుంది, గౌరవించినట్టే అవుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి అని అంటూ ఉంటారు కదా. ఆచితూచి మాట్లాడడం ఎందుకు అంటే, ఒకటి, మన మాటల వల్ల ఎదుటి వాళ్ళ మనసు బాధించకూడదు, దానివల్ల వచ్చే ఫలితం మనం స్వీకరించకూడదు. ఒకరిని తిట్టినంత మాత్రాన మన కోపం తీరిపోయినట్టు కాదండి. దాని తర్వాత ఆలోచించుకుంటే అనవసరంగా తిట్టానా అని ఒకానొక సందర్భంలో బాధపడే పరిస్థితి కూడా వస్తుంది. లేదంటే అనవసరంగా నోరు జారేశానా అని. అంటే మన నోరు జారడం వల్ల ఆ వైపరీత్యాలు ఎదుటి వారికి మాత్రమే ఉండవన్నమాట, మనకు కూడా వస్తాయి. ఆ ఇంపాక్ట్ మన మీద కూడా పడుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ అని ప్రజెంట్ ఈ ఇప్పుడు ఉన్న విజ్ఞాన శాస్త్రాల్లో చెప్పుకుంటూ ఉంటాం కదా. డిస్టర్బ్ అయిపోతారు, కోపం వచ్చినప్పుడు ఒకలా ఉంటున్నారు, బాధ వచ్చినప్పుడు మన హార్మోన్ చేంజెస్ అన్ని వస్తాయని కూడా సైంటిఫిక్ గా చెప్తున్నారు కదా. దాన్ని కూడా ఇక్కడ మనం వర్తింప చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మనం ఆచితూచి మాట్లాడడం అనే దాన్ని అన్ని చోట్ల వాడాలి. కాబట్టి కలకంఠి అన్నప్పుడు ఆ వాక్ సంపద యొక్క, వాక్ విద్య యొక్క, లేదంటే ఏమనాలి, ఇందాక చెప్పుకున్నట్టు వేదమాత అన్నాం కాబట్టి వాక్కులన్నిటినీ పుట్టించింది ఆవిడే కాబట్టి, ఆ తల్లి కాబట్టి, అక్కడ విశుద్ధి చక్రంలో కొలువై ఉండి వాక్కులను కాపాడుతున్న తల్లి కలకంఠి అన్న నామంలో మనం గ్రహించవచ్చట. ఇప్పుడు కాలకంఠి అన్నప్పుడు మనకేమర్థం అవుతుంది అంటే, తప్పు లేదు అన్నారండి, కానీ ఉత్తమమైందిగా కలకంఠి నామానికే ఉంది కాబట్టి ప్రాముఖ్యత, దాన్ని మనం కూడా చదువుకుంటూ ఉందాము. ఆడియోలో కూడా నేను కాలకంఠినే చదువుంటాను కాబట్టి ఇక నుండి కలకంఠి చదవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. తప్పు తెలుసుకున్న తరువాత అప్పటి నుంచి సరిదిద్దుకోవడంలో దోషం లేదని భావిస్తున్నాను. అలాగే కాలకంఠి నామంలో కూడా ఇబ్బంది లేదు. కాలకంఠికి ఏం చెప్తున్నారు అంటే, కాలుడు అంటే రుద్రుడు కాబట్టి, కాలుని భార్య కాబట్టి ఆవిడ కాళీ అయిందటండి. మనం కాళీమాత అని పూజిస్తాం కదా, తెలుసు, మన అమ్మవారి రూపాల్లో కాళీమాత రూపం కూడా చెప్పుకుంటూ ఉంటాం. కాలుడు కాబట్టి రుద్రుడు, ఆయన సతీదేవి కాబట్టి అమ్మవారిని, ఆయన శక్తి స్వరూపాన్ని కాళీ అని అంటున్నాం అన్నమాట. కాళీమాతగా చెప్పుకునేది ఆవిడే, కాలాన్ని కూడా శాసిస్తుంది అని అర్థం అన్నమాట. ఆ విధంగా చూసుకున్నప్పుడు కాలకంఠుడు అనంటే మరి ఆయన గరళం మింగాడు కదా, అందుకనే ఆయన నీలకంఠుడు కాలకంఠుడు అయ్యాడు. అయితే ఆయన యొక్క శక్తి స్వరూపం కాబట్టి కాలకంఠునికి స్త్రీలింగ నామంగా, కాలకంఠుడు అనేది పుల్లింగ శబ్దం అయితే స్త్రీలింగ శబ్దంగా కాలకంఠి శబ్దాన్ని కూడా ఋషులు చెప్పు ఉన్నారట. కాబట్టి గురువులు ఆచార్యులు చెప్పిన దాన్ని స్వీకరిస్తూనే ఉత్తమమైన దాన్ని పరిగణిద్దాం. ఇది కూడా చదివినా తప్పులేదటండి, ఇది చదివినా అది చదివినా అర్థదోషం లేదు. రెండిటిని గ్రహించాం, రెండిటిలో ఉత్తమమైన దాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళదాం. అది కలకంఠి లేదా లేదా అని కూడా అనను, కలకంఠి కాలకంఠి నామములకి తెలుసుకోగలిగినటువంటి అర్థం, మనం గ్రహించగలిగినటువంటిది. తరువాత ఇంకా కాంతిమతి. కాంతి అన్నప్పుడే ప్రతిసారి ఆ శోభ గురించి చెప్పుకుంటున్నాం, తేజస్సు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా వాక్ సంపద, వేద విద్యలందరినీ మనం సుముఖి అన్నప్పుడు ఏం చెప్పాం, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానాన్ని దేని ద్వారా పొందొచ్చు, వేదాభ్యాసం వల్ల. విద్యా ఉపాసకులు అయినప్పటికీ, వారు ఆ సాధనలో ముందుకు వెళ్ళినప్పటికీ వేద జ్ఞానాన్ని పొందినప్పుడే నిజమైన బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి కలకంఠీ నామం ద్వారా ఆ తల్లిని, శక్తిని గ్రహించాం. ఇప్పుడు కాంతిమతి ద్వారా పూర్తిగా అంటే పరిపూర్ణమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞాన తేజస్సు ఏదైతే ఉందో అది ఆవిడే అని చెప్పడం కాంతిమతి నామం యొక్క ఉద్దేశం. ఒకే నామం మళ్ళీ మళ్ళీ ఒకేలాంటి అర్థం మళ్ళీ మళ్ళీ స్ఫురిస్తున్నప్పటికీ కూడా నామం మారింది అని గ్రహించవచ్చు. లేదా పరంజ్యోతి అన్నప్పుడు ఆ పరబ్రహ్మ లేదా బ్రహ్మజ్ఞానము, పరబ్రహ్మము, తేజస్వరూపము అన్నప్పుడు ఆ తేజస్సు యొక్క కాంతే అంతా ప్రసరించి మనలో నిద్రిస్తున్నటువంటి వాటినన్నిటినీ మేల్కొల్పుతుంది. కాబట్టి దాని యొక్క శక్తిని మళ్ళీ మళ్ళీ మనకి తెలపడానికి వేరే నామాల ద్వారా అదే అర్థాన్ని స్ఫురిస్తున్న వేరువేరు నామాల ద్వారా మళ్ళీ మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారు వశిన్యాది వాగ్దేవతలు. కాబట్టి కాంతిమతి దగ్గర మనం అది గ్రహించవలసి ఉంటుంది, ఆ వాగ్ విద్య యొక్క తేజస్సు అని అనుకోవచ్చు అన్నమాట. తర్వాత క్షోభిణి. మనకి మామూలుగా క్షోభ అంటే ఒక రకమైనటువంటి
బాధ అండి. ఆ బాధని మనం క్షోభ అంటాం. కానీ ఇక్కడ క్షోభిణి అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే సృష్టి చేయడం కోసం పరమాత్మ శక్తి స్వరూపాన్ని ముందు ఆవిర్భావం చేశారో, ఆ పరమాత్మ నుండి శక్తి స్వరూపం ఆవిర్భావం అయిందో, అప్పుడు ప్రపంచంలో జరిగినటువంటి ఒక అలజడి అండి. శక్తి ఏర్పడడం వల్ల అలజడి అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక నదిలోనూ కొలనులోనూ ఒక చిన్న రాయి విసిరేస్తే ఆ రాయి పడడం వల్ల చుట్టూ చిన్న చిన్న వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. తరంగాలు అనకూడదు, వలయాల్లాగా ఏర్పడుతూ ఉంటాయి కదా. అవి అక్కడ జరుగుతున్న అంటే రాయి వేయడం వల్ల ఆ నదీ జలంలోనూ కొలనులో ఉన్నటువంటి ఆ నీరంలో వచ్చినటువంటి ఒక స్పందన అలజడనమాట. దాన్ని అక్కడ క్షోభ అని చెప్తున్నారు. అదేవిధంగా సృష్టి ఏర్పడడానికి ముందు శక్తిని ఆవిర్భావం చేసినప్పుడు ఈ సృష్టిలో లేదా సృష్టికి ముందు ఏర్పడిన ఒక అలజడి లేదా స్పందన అంటే పరమాత్మ యొక్క స్పందనే శక్తి కాబట్టి ఆ శక్తి ఆవిర్భావంలో వచ్చినటువంటి స్పందన అలజడి ఏదైతే ఉందో అది కూడా ఆవిడే అని చెప్పడాన్ని ఇక్కడ క్షోభిణి నామంలో గ్రహించాలట. అది క్షోభిణి నామంలో మనం తెలుసుకుంటున్నది. కాబట్టి క్షోభ అంటే ఇక్కడ అలజడి లేదా స్పందన. ఎలా అయితే నదీ జలంలో ప్రశాంతంగా ఉన్నటువంటి నదీ జలంలో అలజడి కలుగుతుందో, ఏదైనా చిన్న రాయి వేయగానే ఇక్కడ ఆ బిందు స్వరూపంలో శ్రీచక్రాన్ని కనుక గ్రహించినట్లయితే బిందు స్వరూపంలో ఉన్నటువంటి ఆ శివశక్తైక్య రూపం నుండి సృష్టి జరగడం కోసం శక్తి ఏర్పడినప్పుడు అంటే శివశక్తి ఐక్య రూపం నుండి శక్తి వేరు చేయబడినప్పుడు అని కూడా గ్రహించవచ్చు. అలా వేరు చేసి బయటకు వచ్చినప్పుడు ఏర్పడిన అలజడిని క్షోభిణి నామంలో మనం గ్రహించాలి. అది కూడా ఒక శక్తి కాబట్టి, ఎందుకంటే ఆయన స్పందన శక్తే బయటకు వచ్చింది స్త్రీ రూపంలో. తర్వాత సూక్ష్మ రూపిణి. సూక్ష్మము అన్నప్పుడు ఇక్కడ చూడలేనిది, చాలా అంటే పరిమాణంలో చిన్నది అని చెప్పుకునే దానికంటే కూడా సృష్టంతా చేసింది తానే, సృష్టిలో ఉన్నది తానే అనేది మనం నమ్ముతున్న విషయం. సృష్టి అన్నప్పుడు చరాచర జీవకోటి అన్నప్పుడు చిన్న చిన్న క్రిమికీటకాల దగ్గర నుండి పెద్ద పెద్ద పర్వతాలు, మధ్యలో మానవులు, దేవతలు, ఎన్నో రకాల విషయాలన్నీ ఉన్నాయి. అంతా కూడా తానే ఉంది. అంటే చిన్న చలిచీమలో ఉన్న ప్రాణము ఆ శక్తే, పెద్ద పర్వతంలో ఉన్నటువంటి చలన శక్తి లేదా నిశ్చలమైనటువంటి శక్తి. ఇందా మనం పోయినసారి చెప్పుకున్నాం, రాళ్ళు అని అనుకుంటాం కానీ వాటిలో కూడా స్పందన శక్తి ఉంటుంది అని. కాబట్టి అక్కడ ఉన్న స్పందన శక్తి అయినా, చిన్న క్రిమికీటకాలు తిరుగుతున్నప్పుడు వాటిలో ఉన్న శక్తి అయినా కూడా తనే. అంటే ఏ అవతాన్ని బట్టి, ఏ సృష్టిని బట్టి ఆ రూపం తను తీసుకోగలదు. కాబట్టి ఆ రూపంలో ఉన్నది తనే అని మనం నమ్ముతున్నాం. కాబట్టి దాన్ని ఇక్కడ మనం సూక్ష్మ రూపిణి అన్న నామంలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి సూక్ష్మ రూపిణి అంటే మనం సినిమాలో చూపించినట్టు మాయమంత్రాల ద్వారా కావలసినప్పుడు గంభీరమైన ఆకారాన్ని, అక్కర్లేనప్పుడు చిన్ని మరుగుజ్జు ఆకారాన్ని తీసుకోవడం అని కాకుండా సృష్టిలో అన్నిటిలోనూ తానే ఉండగలిగింది. కాబట్టి అన్ని రూపాలలోనూ, అన్ని ఆకారాల్లోనూ, అన్ని అవసరాల్లోనూ, అన్ని విధాలుగా ఉంది అన్న విషయాన్ని గ్రహించడం కోసం సూక్ష్మ రూపిణి అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ అయ్యి, అనురాధ గారు నా వాయిస్ క్లియర్ గానే ఉందా చెప్పగలరా? కేఎన్ అనురాధ గారు. మ్యామ్ క్లియర్ గానే ఉంది మ్యామ్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. వేరే మెసేజ్ పెట్టారు అందుకోసం. సరే అండి, వాయిస్ క్లియర్ గా లేని వాళ్ళు ఒక్కసారి లీవ్ అయి రీజాయిన్ అవ్వండి. ఇది 96వ శ్లోకంలో మనం గ్రహిస్తున్నటువంటి విషయం అండి. పూర్తిగా బ్రహ్మజ్ఞాన స్వరూపాన్ని, బ్రహ్మజ్ఞాన లక్షణాన్ని, స్వభావాన్ని గ్రహించి దానివల్ల వస్తున్నటువంటి తేజస్సుని, వికాసాన్ని నళిని నామంలో గ్రహిస్తూ ఆ విప్పారిన అంటే ఆ ఆనందమయ స్థితిని, బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తరువాత ఏర్పడిన ఆనందమయ స్థితి వల్ల ఉన్నటువంటి విశాలమైన కనుబొమల రూపాన్ని శుభ్రూనామంలో, అంటే ధ్యానంలో కూర్చోవాలి అని అనుకున్నప్పుడు ధ్యానానికి కూడా సహాయపడతాయండి ఈ నామాలన్నీ కూడా. రూపవర్ణనలో అమ్మవారిని అలా ఊహించుకుంటూ ధ్యానం చేసుకోవడానికి కూడా దోహదపడతాయి. కాబట్టి సుముఖీ నళిని శుభ్రూ శోభనా సురనాయిక కలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మ రూపిణి లేదా
కాలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. ఇది 96వ శ్లోకం గురించి మనం అర్థం చేసుకున్న విషయం. తర్వాత 97వ శ్లోకం వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. ఈ శ్లోకం అర్థం తెలుసుకునే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం ఈ శ్లోకానికి సంబంధించి దానికి కొనసాగింపుగా తర్వాత వస్తున్న శ్లోకాల గురించి చిన్న వివరణ తీసుకుని అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. 97వ శ్లోకం ఇప్పుడు వజ్రేశ్వరి వామదేవి శ్లోకాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మనకి 7 నామాలు కనిపిస్తున్నాయి. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. మొత్తం 7 నామాలు. సప్తధాతు దేవతల రూపాలండి. సప్తధాతువులకు అధిష్టాన దేవతలుగా ఉన్నవారు వీరు. ప్రతి ఒక్కరి శరీరం ఈ సప్తధాతువులతోనే ఏర్పడుతుంది కాబట్టి ఆ ధాతువులకు ఆసీనులై వాటిని కాపాడుతున్నవారు ఈ దేవతలు అని మనం ఫస్ట్ గ్రహించాలన్నమాట. సప్తధాతువులు అంటే 7 ధాతువులు ఏంటి అంటే చర్మము, రక్తము, మాంసము, మజ్జ అంటాం కదా, చర్మము, రక్తము, మాంసము, ఎముక, మజ్జ, మేధస్సు, శుక్లం. చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, శుక్లము, ఏది మిస్ చేశానండి నేను? ఎముక. మళ్ళీ ఒక్కసారి చేసుకుందాం. చర్మము, రక్తము, మాంసము, ఎముక, మజ్జ, మేధస్సు, శుక్లము. నిజం, ఎముక మర్చిపోయాను. ఈ 7 కూడా ధాతువులు అంటారు కాబట్టి ఈ ధాతువుల సమ్మేళనమే శరీరం కాబట్టి దేహంలో అంటే ఎక్కడో దేవతలు ఉన్నారు అనే కంటే దేవతల్లో ఈ ధాతువులని కాపాడుతూ రక్షిస్తూ ఉన్నటువంటి దేవతా స్వరూపాలే ఈ దేవతలు అని మొదట గ్రహించి ఈ దేవతల ఆరాధన ద్వారా ఈ పుష్టులని పొందుతాము. నిన్న మనం పుష్టి అన్న నామంలో శరీర పుష్టి గురించి అర్థం చేసుకున్నాం. శరీరం సహకరించినప్పుడే ఏ సాధనైనా ఏ ఉపాసనైనా చేయగలుగుతాం కాబట్టి సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ ఆ శరీర పుష్టిలోనే భాగం అనుకుందాం. శరీర పుష్టికి కారణమైనటువంటి ఈ 7 ధాతువులు ఏవైతే ఉన్నాయో ఇవి పుష్టిగా ఉన్నప్పుడే శరీరం పుష్టిగా ఉన్నప్పుడు. కాబట్టి వీటన్నిటినీ జాగ్రత్తగా రక్షించుకోవలసిన బాధ్యత మనకుంది అని చెబుతూ ఆరోగ్య శాస్త్రాన్ని తెలుపుతున్న నామాలు అని గ్రహిద్దాం. ఎందుకంటే కేవలం దేవతారాధనే కాదు లలితా సహస్రనామాలంటే. అదే విధంగా ఇవన్నీ కూడా శాస్త్రపరంగా మనకి ఇచ్చారు ఋషులు అంటే వారి పరిజ్ఞానం ఎంత ఉంది. ఇప్పుడు చెప్పుకుంటున్న సైన్స్ ని ఆ కాలంలోనే 1000 సంవత్సరాల క్రితమే వారు మనకి ఇవ్వగలిగారు. ఇవి ఆరోగ్య నియమాలు, వీటికి సంబంధించిన జాగ్రత్తలు ఇలా తీసుకోవాలి అంటే ఎందుకు చెప్పానంటే ఈ కేవలం ఇక్కడ నామాలు మాత్రమే ఉన్నాయి. ఈ నామవర్ణాన్ని తీసుకుంటాం. తర్వాత వచ్చే శ్లోకాలన్నీ కూడా ఒక్కొక్క దేవత అంటే వజ్రేశ్వరి నామం ఒక శక్తి రూపం అనుకుంటే ఆ శక్తి రూపం ఆ శక్తి ఏం చేస్తుంది, మన శరీరంలో ఒక భాగాన్ని ఎలా కాపాడుతుంది, దానికి సంబంధించిన సాధన ఏ పద్ధతిలో చేస్తారో ఆ శక్తి రూపం ఎలా ఉంటుంది, ఆ శక్తిని ఆరాధించేటప్పుడు ఆ శక్తికి పెట్టవలసిన నైవేద్యం ఏంటి, ఇది కూడా తర్వాతి శ్లోకాల్లో వచ్చిందండి. నైవేద్యంతో సహా చెప్పారంటే ఒకటి శక్తి ఆరాధన, మనం చెప్పుకునే ధర్మబద్ధమైనటువంటి ఆరాధన విధానంలో అది చెప్పారని చెప్పినప్పటికీ అలా ఆరాధించి భగవద్ నివేదన చేసిన ప్రసాదాన్ని మనం స్వీకరించటం వల్ల మన శరీరంలో ఆయా ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా పుష్టి చెందుతాయి, ద్వారా మనకి ఆరోగ్యం ఎలా వస్తుంది అనేది కూడా అందులో ఉంది. కాబట్టి ఇందాక నేను ఆరోగ్య శాస్త్రం అని అన్నాను. పాకశాస్త్రము ఆరోగ్య శాస్త్రముతో సమ్మేళనం చేసి ఇచ్చారు. అంటే ఇదేంటి అంటే ఏం చెప్పాలి, కేవలం దేవత ఆరాధన శ్రీవజ్జలో చెప్పుకునే ఉపాసన అనే కాకుండా మానవుని జీవన విధానం, ఈ విధమైన ఆహారం తీసుకుంటూ ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ చేస్తే కనుక మనకి కలిగేటువంటి ఆరోగ్యం అంటే మనం అటువంటి జీవనాన్ని జీవించాలని చెప్పడమే కదండి. కాబట్టి
సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే మతం కాదు, జీవన విధానం అని చెప్పడానికి ఇవే ఇంకాస్త బలాన్ని చేకూరుస్తున్నాయి అన్నమాట. కేవలం పూజ చేసి పక్కన పడేయడం కాదు. ఎందుకు ఇంత గొప్పదైనటువంటి, అంటే ఇదంతా శ్రీ విద్యా సమ్మేళనం, బ్రహ్మ విద్యా సమ్మేళనం అని చెప్పుకుంటున్న ఇంత స్తోత్రాలలో దీన్ని కూడా నిగూఢం చేసి అంటే దీన్ని కూడా కలిపి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? శాస్త్రాలు మనకి చెప్పాలనుకున్నవి జీవన విధానాన్ని, మన స్వభావాన్ని ఎలా మార్చుకుంటే సాధన స్థాయిని పెంచుకొని ఉపాసనా స్థితికి వెళ్ళదు. ఎందుకంటే సాధన వేరు, ఉపాసన వేరండి. శ్రీ విద్యని, దశమహావిద్యలని చేయడాన్ని ఉపాసన అంటారు. సాధన అంటే దానికి ముందు స్థాయి మాత్రమే, అంటే ప్రారంభ దశ మాత్రమే. మనం చేసే పూజలకు మించినది సాధన, అంతకంటే అతీతమైనది శ్రీ విద్య ఉపాసన అనుకుంటే మధ్యస్థాయే సాధన. కాబట్టి సాధనలో, ఉపాసనలో ముందుకు వెళ్ళాలంటే ముందు స్థాయిలో మానవునిలో ప్రతి ఒక్కరిలో ఉండవలసిన లక్షణాలు, స్వభావాలే అర్థం చేసుకుంటూ వచ్చాం. ఏ గుణాలను తగ్గించుకోవాలి, ఇంద్రియ నిగ్రహం ఎంత అవసరం, ఎందుకు అవసరం, ప్రతి నామం దగ్గర ఆ శక్తి ఉంది అంటే ఆ శక్తి మనకి సహకరిస్తుంది ఆ పర్టికులర్ పని చేయడానికి, లేదంటే అటువంటి ఆ ప్రత్యేక ఆలోచన చేయడానికి అనేది చెప్తూనే మళ్ళీ శారీరక పుష్టి కూడా అవసరం కాబట్టి దానికి తగ్గ, అంటే శారీరక దారుఢ్యం అంటూ ఉంటాం కదా, దాన్ని పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలని కూడా చెప్పారు. కాబట్టి వీటిని అనుసరిస్తూ, వీటిని పాటిస్తూ మనం వెళ్తే ఎవరు మనల్ని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. తెలుసుకొని, అర్థం చేసుకొని, తెలుసుకొని, మూఢనమ్మకంగా ఇప్పటికి కూడా అంటే ఆ దేవతకి ఆరాధించాలి అని చెప్పాం కాబట్టి పూజ చేసి రోజు ఈ నైవేద్యం పెట్టేస్తే అంతా మంచి జరుగుతుందని అక్కడితో ఆగిపోవడం కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ శాస్త్రాన్ని కూడా ఇందులో కలిపారు, ఇచ్చారు అంటే అక్కడ మన ఋషుల యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యతని, ఆవశ్యకతని, ఎంత అవసరం అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. ఇది ఒక్కొక్క ఈ సప్తధాతు దేవతల గురించి అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి తర్వాత ముందు ఇవన్నీ కూడా, అంటే ఇక్కడ ఒకేసారి 7 సప్తధాతు దేవతల గురించి లేదా శక్తి స్వరూపాల గురించి ముందు చెప్పి, తరువాత వచ్చే శ్లోకాలకు కూడా ఈ నామాలని ఎక్కడ ఏ దేవత రూపం వస్తుందో ఒక వరుసలో, ఆ వరుస క్రమంలో అక్కడ ఈ దేవతా నామాన్ని మనం అన్వయించుకోవాలన్నమాట. ఉదాహరణకి వజ్రేశ్వరి అనేది ఇప్పుడు మొదట్లో ఉన్న నామం, 97వ శ్లోకంలో మొదటి ఉన్న నామం. వజ్రేశ్వరి అన్న దేవత విశుద్ధి చక్రానికి అధిష్ఠించుకొని ఉన్న దేవతట. కాబట్టి విశుద్ధి చక్రం తర్వాత వచ్చే శ్లోకం చూడండి, విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన అని ఉంది. కాబట్టి అంటే విశుద్ధి చక్రానికి సంబంధించిన వర్ణన, అక్కడ ఉన్న దేవత గురించి, ఆవిడ రూపం గురించి కూడా. ఎందుకంటే ఆవిడ ఆ రూపము అన్నప్పుడు ఏం లేదండి, ఆయుధాలు, ఎటువంటి ఆయుధాలు ఆవిడ గ్రహించి ఉంది, ఆవిడ ఏ రంగు, ఏ వర్ణంలో ఉంది, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి తర్వాత వచ్చే 2 శ్లోకాలు 98, 99 శ్లోకాలకి ఈ వజ్రేశ్వరి నామాన్ని అన్వయించుకోవాలట. అలా తర్వాత వచ్చే ప్రతి 2 శ్లోకాలకి ఇక్కడ ఉన్న ఒక్కొక్క నామాన్ని అన్వయించుకోవాల్సిన అవసరం ఉందంటే 98, 99 2 శ్లోకాలు కూడా విశుద్ధి చక్రంలో ఉన్న శక్తి రూపాన్నే తెలుపుతున్నాయి, 2 శ్లోకాలు కలిపి. అదేవిధంగా తర్వాత 100, 101 శ్లోకాలు వామదేవి శక్తి గురించి, అంటే ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది తెలుపుతున్నాయి. అలా మనకి మొత్తం ఎక్కడ వరకు అంటే శుక్లవర్ణాషడానన హాకిని పధారిణి యాకిన్యంబా స్వరూపిణి 110వ శ్లోకంలోని మొదటి చరణం అండి. 110వ శ్లోకంలోని, అంటే తర్వాతవి కూడా వాటిని వర్తింపజేసేలా ఉన్నప్పటికీ కూడా మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో 7 నామాలు 110వ శ్లోకంలోని సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి, ఇక్కడ వరకు కూడా 110 శ్లోకాలు అనుకోండి పోని, 98వ శ్లోకం మొదలుకొని 110 శ్లోకాల వరకు కూడా ఈ సప్తధాతు దేవతల గురించి చెప్పడం జరుగుతుంది. అందులో ప్రతి ఒక్క 2 శ్లోకాలు లేదా ఇప్పుడు లాస్ట్కి 1.5 శ్లోకమే అయింది కాబట్టి 2 లేదా 1.5 శ్లోకాల్లో ఆయా దేవతలకి ఒక చక్రం దగ్గర వజ్రేశ్వరి దేవి, ఒక చక్రం దగ్గర వామదేవి, విశుద్ధి చక్రంతో మొదలవుతుందండి. ఎందుకు అనేది కారణం కూడా తర్వాత గ్రహిద్దాం. విశుద్ధి చక్రం, అనాహత చక్రం, మణిపూరక చక్రం, తర్వాత స్వాధిష్టాన చక్రం, దిగువన మూలాధార చక్రం, అయిపోయిన తరువాత ఆజ్ఞా చక్రం. విశుద్ధి చక్రం నుంచి మూలాధారానికి తీసుకెళ్లి తద్వారా ఆజ్ఞా చక్రానికి వచ్చి అక్కడ నుంచి సహస్రానికి లింక్ కలుపుతున్నారనమాట, సహస్రారానికి. ఆ విధంగా ఈ షట్చక్రాలు ఇందాక నుంచి మనం నిన్న చెప్పుకున్న, ఇవాళ చెప్పుకున్న షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో కుండలిలో అనుకుంటున్నామో
ఆ షట్చక్రాలని కలుపుతూ వాటి గురించి తెలుపుతూ అక్కడ నుండి ఆజ్ఞాచక్రం ద్వారా అంటే విశుద్ధి చక్రం నుండి మొదలు పెట్టుకొని షట్చక్రాలలో విశుద్ధి చక్రం నుండి మొదలు పెట్టుకొని కిందకి అధోముఖంగా ప్రయాణంగా వర్ణిస్తూ తద్వారా మళ్ళీ ఆజ్ఞాచక్రానికి తీసుకొచ్చి అక్కడ నుండి సహస్రారానికి లంకె కలిపి మనకి అనుసంధానం చేసి చెప్తున్నారనమాట. ఇది ఆ వరుస క్రమాన్ని కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. అందుకోసమే ప్రత్యేకంగా చెప్పాను ముందు విశుద్ధి చక్రంతో మొదలవుతుంది అన్న విషయాన్ని. కాబట్టి వజ్రేశ్వరి అన్నప్పుడు మనం ముందు అనుకున్నట్టుగా వాగ్దేవి విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవతగా ఉన్నది ఆవిడే అనేది వజ్రేశ్వరి అన్న నామం తీసుకుంటే, వాక్కులకు అంటే మనకి సరైన వాక్కులు మంచి వాక్కులు పలకగలగాలంటే ఆవిడ అనుగ్రహం కావాలన్నమాట. కాబట్టి ఎప్పుడు నాకు సద్బుద్ధిని ప్రసాదించు అనే దేవుడిని కోరుకోవాలి కదా, ఇంకంతకుమించి మనం కోరుకోవడానికి ఏమీ లేదు. ఆ బుద్ధి అనేది వస్తే మంచి వాక్కు కూడా వస్తుంది. కాబట్టి సద్బుద్ధి అంత వస్తే తర్వాత మంచి వాక్కులు కూడా పలకగలుగుతాం. ఆ విధంగా వజ్రేశ్వరి అన్న నామాన్ని విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవతగా ఆవిడ ఉందని, వాక్ శక్తికి అధిదేవత అని ఇప్పుడు గ్రహించాం. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే వజ్రేశ్వరి అంటే వజ్రకాయము అంటూ ఉంటాం కదండి, వజ్రాయుధం, ఇంద్రుడికి వజ్రాయుధం ఉంది అని కూడా మనం వింటూ ఉంటాం. కాబట్టి ఈ వజ్రేశ్వరి అమ్మవారు విశుద్ధి చక్రం అని, విశుద్ధి చక్రాన్ని అధిష్ఠించుకుని ఉన్నారు అని మనం అర్థం చేసుకున్నాం. శ్రీచక్ర పరంగా తీసుకున్నట్లయితే బిందువు చుట్టూతా ఉండే త్రికోణం ఏదైతే ఉందో ఆ త్రికోణంలో ముగ్గురు దేవతలు ఉన్నారటండి. మహావజ్రేశ్వరి, అక్కడ ఉన్న దేవతలు ముగ్గురు దేవతలు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరు మహావజ్రేశ్వరి అన్నమాట. ఇవన్నీ మనకి ఖడ్గమాలలో చూసుకుంటే అర్థమవుతుంది. అక్కడ వజ్రేశ్వరి దేవత అక్కడ ఉంది. అలానే అక్కడే కాకుండా మళ్ళీ కిందకి శ్రీచక్రంలో మనం చెప్పుకున్న త్రికోణం కాకుండా కిందకి వస్తే కూడా వజ్రేశ్వరి, కామేశ్వరి, భగమాలిని అని మనకి కింద ఉండే ఆవరణల్లో కూడా చెప్పుకుంటారనమాట. అక్కడ ఎందుకు అంటే తిథి దేవత, షష్ఠీ తిథికి, శుక్లపక్ష షష్ఠీ తిథికి దేవత వజ్రేశ్వరి అమ్మవారట. అక్కడ కూడా వజ్రేశ్వరి నామం అంటే శ్రీచక్రంలో కూడా 2 స్థానాల్లో వజ్రేశ్వరి అంటే ఇక్కడ వజ్రేశ్వరి, అక్కడ మహావజ్రేశ్వరి అన్నమాట. కింద చెప్పుకున్నప్పుడు వజ్రేశ్వరి, త్రికోణంలో చెప్పుకున్నప్పుడు మహావజ్రేశ్వరి, మహాభగవాలిని, ఇక్కడ చెప్పుకునే ముగ్గురు దేవతల్లో 2 గురించి చెప్పాను. అక్కడ కూడా వజ్రేశ్వరి దేవత. అలా శ్రీచక్రంలో ఇంకా అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ మణిద్వీపంలో 12వ ప్రాకారం అటండి, అక్కడ ఉంటుందంట అమ్మవారు వజ్రేశ్వరి దేవి. ఆ ప్రాకారం దగ్గర ఒక కొలననాలో సరస్సనాలో అక్కడ ఉంటుందట. ఆ సరస్సులో ఉండే నీటిని తాగితే వజ్రదేహం కలుగుతుందట. ఆ సరస్సుకి అధినాయికగా వజ్రేశ్వరి అమ్మవారు ఉన్నారట. ఆవిడే భండాసుర వధ సమయంలో ఇంద్రుడు ముందు తన వజ్రాయుధాన్ని కోల్పోతే మళ్ళీ ఈ వజ్రేశ్వరి అమ్మవారిని పూజించిన తరువాత ఆయన తిరిగి పొందాడట. తన వజ్రాయుధాన్ని పొందటం వల్ల బలోపేతమయ్యి మళ్ళీ తిరిగి యుద్ధం చేయగలిగాడనమాట, కథపరంగా చెప్పుకోవాలంటే. అలా అక్కడ కూడా ఆ శ్రీమన్నగర నాయిక అన్నాం కాబట్టి అమ్మవారిని ఆ శ్రీమన్నగరంలో 12వ ఆవరణ దగ్గర లేదా 12వ ప్రాకారం దగ్గర వజ్రేశ్వరి అమ్మవారు ఉంటారట. అంటే వజ్రదేహము, వజ్రకాయము కావాలనుకున్న వారు కూడా ఈ వజ్రేశ్వరిని ఆరాధించవచ్చు. ఇది కూడా ప్రసాదిస్తుంది ఆ తల్లి. వాక్శక్తే కాకుండా వజ్రదేహాన్ని కూడా ప్రసాదిస్తుంది అని ఈ నామం ద్వారా మనం గ్రహించవచ్చట. అది వజ్ర ఈశ్వరి, వజ్రేశ్వరి అన్న నామం దగ్గర మనం తెలుసుకోగలిగిన విషయం. అదేవిధంగా ఇందాక కలకంఠి అన్నప్పుడు వాక్శక్తి, వాక్ సంపదలు పుట్టినిళ్ళని ఎలా అర్థం చేసుకున్నాము, వజ్రేశ్వరి కూడా విశుద్ధి చక్రం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుండే వాక్ అనేది వస్తుంది. కాబట్టి ఈవిడను కూడా వేదములకు పుట్టినిల్లన్న నామంలో ఈవిడను కూడా అంటే వేదమాతగా ఈ శక్తిని కూడా గ్రహించవచ్చు అన్నమాట వజ్రేశ్వరి నామంలో. తరువాత వామదేవి, అనాహత చక్రం. ఇందాక మనం అనుకున్నాం కదా పైనుంచి కిందకు వస్తుంది అని. కాబట్టి వజ్రేశ్వరి, వామదేవి అని అన్నప్పుడు, వామ అన్నప్పుడు అందమైన శోభాయమానమైన శివునికి వామదేవుడు అని ఉందటండి. కాబట్టి ఆయన భార్యగా ఈవిడ కూడా వామదేవి అయిందనమాట. సౌందర్యవతి అని చెప్పడం ఒక ఉద్దేశం అయితే,
వందనీయురాలు అని చెప్పడానికి కూడా ఇంకొక అర్థం తీసుకుంటారట. వామదేవుడు అంటే అందరి చేత ఆరాధించేబడేవాడు ఆ పరమేశ్వరుడైతే అందరి ఆరాధనలను పొందుతున్న శక్తి ఈవిడ వామదేవి, ఈవిడ అనాహత చక్రం దగ్గర ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత వయోవస్థా వివర్జిత, వయస్సు అవస్థ, వయః అవస్థ అనేవి ఇక్కడ వచ్చే రెండు పదాలు అన్నమాట. వయః అవస్థ వివర్జిత కలిపి వయోవస్థ వివర్జిత అంది. అంటే అవస్థలు అంటే మన మానసిక పరిస్థితులు, మన స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. మానవ జన్మలో ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. మన వయస్సు కూడా రోజు రోజుకి గడియకి మారిపోతూ ఉంటుంది. కాబట్టి వయోవస్థ వివర్జిత అని అన్నప్పుడు ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే మన జన్మలకి ఇవన్నీ ఉన్నాయి, కానీ అతీతమైన తల్లి కాబట్టి ఆవిడ వయ అవస్థకు కూడా అతీతమైనది, వివర్జిత, వాటిని ఎప్పుడో త్యజించేసింది, ఆవిడకి లేవు అవన్నీ అని చెప్పడం కోసం వయోవస్థ వివర్జిత అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది కిందకి అనాహతం నుండి కిందకి వస్తే మణిపూరక చక్రం. తర్వాత సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని. సిద్ధేశ్వరి అన్నప్పుడు స్వాధిష్టాన చక్రం, సిద్ధ విద్య అన్నప్పుడు మూలాధార చక్రం, సిద్ధమాత ఆజ్ఞాచక్రం, యశస్విని సహస్రారం సూచిస్తాయన్నమాట. కాబట్టి సిద్ధేశ్వరి, సిద్ధులు అంటే ముందు ఒక సిద్ధ సంపద అంటే తనంతట తానుగా ఉన్నదాన్ని సిద్ధి అనాలటండి. ఎవరి ద్వారానో వచ్చినది కాదట సిద్ధి అంటే. ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడు చెప్పుకున్న మట్టి కుండను తీసుకున్నట్లయితే గనక మట్టి ద్వారా ఏర్పడిన కుండ అంటే సాధన, సాధ్యము, సిద్ధము అన్న మూడు విషయాలను గ్రహించినట్లయితే సాధన ద్వారా పొందేది సాధ్యమట, కానీ సిద్ధం అనేది వచ్చేస్తుందట సాధన ద్వారానే. సాధన చేయడం వల్ల వచ్చేది సాధ్యమైతే అంటే సాధ్యపడాలంటే సాధన అవసరం, కానీ సిద్ధి మాత్రం తనంతట తానే వచ్చి చేరుతుంది. నేను కన్ఫ్యూజ్ చేశానేమో తెలీదు, ఉదాహరణతో చెప్పుకుందాము. మట్టిని మదించి నున్నగా చేసి సాధన చేసి ఏర్పడినది కుండ, అది సాధ్యం. కానీ మట్టి అనేది ఏదైతే ఉందో అంటే సాధనకు అవసరమైనది ఏదైతే ఉందో అది సిద్ధం. సిద్ధించింది అని అంటాం, కానీ అది మన సాధన వల్ల ఏర్పడడం కాదట, అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు వ్యక్తమైంది అంతేనట. అది వ్యత్యాసం అన్నమాట. ఎలా అయితే ఒక ట్యూబ్ లైట్కి అవసరమైనది ఏంటి? ఎలక్ట్రిసిటీ బల్బు కనెక్షన్ సరిగ్గా ఉండి కరెంట్ కరెక్ట్గా పాస్ అవుతూ ఉంటేనే బల్బ్ అనేది వెలుగుతుంది, లేకపోతే వెలగదు. అలాగే ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఒత్తి దానికి కావాల్సినటువంటి చమురు అన్నీ సమంగా ఉండి వాతావరణం కూడా అనుకూలంగా ఉండి, అంటే గాలి వీయకుండా జాగ్రత్తగా ఉండే ఒక స్థానంలో మనం పెట్టి వెలిగించినప్పుడు అది వెలుగుతుంది. అక్కడ వాటికి అవసరమైన సాయవి ఏంటి అంటే చమురు, ఒత్తి అనుకోవచ్చు. కానీ ఏ ఒత్తి ఏ చమురు లేకుండా దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్య భగవానుడు ఎవరు అంటే ఆయనని సిద్ధుడు అని చెప్పుకోవాలన్నమాట. ఏ ఒత్తి అవసరం లేదు, ఏ నూనె అవసరం లేదు ఆయనకి. అది సిద్ధి అంటే సహజంగానే ఉన్నది, ప్రకృతిలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు. సాధ్యపడే వస్తువు వేరు, సిద్ధ వస్తువు వేరనమాట. కాబట్టి ఈ రెండిటికి వ్యత్యాసం ఇక్కడ మనం గమనించాలి. మట్టి అనే పదార్థం సహజ సిద్ధంగా ఉంది ప్రకృతిలో, దాన్ని వినియోగించుకొని మధించి సాధన చేసి కుండలు కావచ్చు వేరు వస్తువులు గృహ నిర్మాణంలో మనం వినియోగించుకుంటూ ఉంటాం అన్నమాట. అవి అక్కడ అంటే గృహ నిర్మాణం సాధ్యపడిందంటే సాధనా వస్తువు మట్టి, ఇటుక, రాయి, నేల ఇవన్నీ ఉండబట్టి. ఈ విధంగా సాధ్యపడడం వేరు, సిద్ధించటం వేరనమాట. ఇవి ముందు మనం అర్థం చేసేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు సిద్ధేశ్వరి అన్నప్పుడు సిద్ధులకు లేదా సిద్ధులు ఎన్నైతే చెప్పుకుంటామో వాటన్నిటికీ కూడా ఈశ్వరి అంటే సిద్ధులు సహజ సిద్ధంగా ఉన్నాయి అని ఇందాకే అర్థం చేసుకున్నాం. ఈ సిద్ధులన్నీ ఉన్నాయి అనేది ఎలా నమ్మాలి అంటే వాటిని నియంత్రిస్తూ ఆవిడ ఉంది అని చెప్తున్నారు సిద్ధేశ్వరిగా. ఈ పరబ్రహ్మతత్వం చెప్పుకున్నాము, తనే నియంత్రిస్తూ సిద్ధులన్నింటినీ పెట్టుకుని ఉంది కాబట్టి సిద్ధేశ్వరి, తన అధీనంలో అవన్నీ ఉన్నాయి. సాధకునికి తన స్థాయిని బట్టి ఒక్కొక్క చోట అవి వ్యక్తమవుతూ ఉంటాయి, అప్పుడు వారు సిద్ధ పురుషులు అవుతారు. అందువల్ల అది సిద్ధేశ్వరి అన్న నామం, సిద్ధిస్తుంది.
సాధన ద్వారా, ఉపాసన ద్వారా ఏదైతే సిద్ధిస్తుందో దాన్ని నియంత్రించుకుని ఉన్నటువంటి శక్తి సిద్ధేశ్వరి. తరువాత ఆ సాధన ఏంటి అంటే సిద్ధ విద్య. ఆ ఉపాసన ఏంటి? సిద్ధ విద్య అన్నప్పుడు ఇక్కడ మనకి లలితా సహస్రనామం శ్రీ విద్య గురించి చెప్తుంది కాబట్టి శ్రీ విద్యనే ఇక్కడ సిద్ధ విద్య అని అంటున్నారండి. అలా కాకుండా దశమహావిద్యలన్నీ కూడా అంటే శాక్తేయంలో చెప్పుకునేటువంటి దశమహావిద్యలు అన్నీ ఉన్నాయి కదా, అమ్మవారి విద్యలన్నీ బాల విద్య, త్రిపుర విద్య, భగమాలిని విద్య, ఏమేమి ఉన్నాయి, ధూమావతి, కాళీ, తారా, షోడశి, భగమాలిని, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి, ఇవన్నీ దశమహావిద్యలైతే ఈ దశమహావిద్యలన్నిటికీ కూడా ఆవిడే ఆద్యురాలు అని చెప్పడానికి సిద్ధ విద్య అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీ విద్య గురించి ప్రస్తావనకుంటాం కాబట్టి లలిత అంతా శ్రీ విద్యని చెప్తుంది కాబట్టి ఆ శ్రీ విద్య కూడా సిద్ధ విద్యే. అంటే సాధన ద్వారా, అంటే శ్రీ విద్య సాధన ద్వారా పొందేదే సిద్ధి. సిద్ధి అంటే బ్రహ్మజ్ఞానము, ఆ పరబ్రహ్మని అర్థం చేసుకోవడమే. అంటే ముక్తికి మోక్షానికి ఉపకరించే విద్య ఏదైతే ఉందో అది సిద్ధ విద్య. మన క్వాలిఫికేషన్స్, మన గ్రాడ్యుయేషన్ డిగ్రీస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, డాక్టరేట్లు ఆ విద్యల గురించి చెప్పట్లేదండి. జీవన్ ముక్తికి అవసరమైనటువంటి విద్య అన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ విద్య అంటే విద్య అంటే ఉపాసనని, ఉపాసన మంత్రము, ఈ రెండు అర్థాలు కూడా విద్యకు చెప్తారటండి. ఎందుకంటే మంత్రోచ్చారణ ద్వారా, జపం ద్వారా, జప విద్య ద్వారా సాధన చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉపాసనలు, విద్యోపాసన, బాల విద్య తీసుకొని, శ్రీ విద్య తీసుకొని ఉపాసన చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీటిలో ఏది తీసుకున్నా తద్వారా పొందే తర్వాత స్థితిని తెలుసుకోవాలి అనేది, అంటే ఎలా తెలుస్తుంది అంటే సిద్ధ విద్య ద్వారా. కాబట్టి శ్రీ విద్య సిద్ధ విద్య. మూలాధార చక్రం దగ్గర, ఇది ఇందాక మనం అనుకున్నాం కదా, సిద్ధేశ్వరి స్వాధిష్టాన చక్రం, సిద్ధ విద్య మూలాధారం చక్రం అన్నమాట. తర్వాత సిద్ధమాత ఆజ్ఞాచక్రం పైకి వచ్చేసేసాం. ఇంకా ఈ సిద్ధులన్నిటికీ మాత అంటే ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టు ఆవిడే విద్యాస్వరూపం అని చెప్పడానికి సిద్ధ విద్య. అంటే ఈ సిద్ధులన్నిటినీ ఈ విద్యల ద్వారా పొందుతాము కాబట్టి ఆ విద్య ఏంటి అంటే ఆవిడే. మళ్ళీ ఈ సిద్ధులన్నీ పొందటానికి అవసరమైన విద్య కూడా ఆవిడే ఇచ్చింది కాబట్టి, ఆవిడ నుంచే వచ్చాయి కాబట్టి ఆవిడ సిద్ధ విద్య. ఇక్కడ సిద్ధమాత అన్నప్పుడు మాత అంటేనే అక్కడ నుంచే అన్ని జీవం వచ్చాయి, పుట్టినాయి అన్నది అర్థమవుతుంది మాత అన్న నామంలో. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నియంత్రించుకుని ఉన్నది ఆవిడే. ఆ సిద్ధులన్నీ పొందాలంటే చేయవలసిన సాధన ఏదైతే ఉందో ఆ విద్య కూడా ఆవిడే సిద్ధ విద్యగా ఉంది. తద్వారా పొందేదేంటి? ఆజ్ఞాచక్రం దగ్గర అని అన్నాం కదా. ఆజ్ఞాచక్రం అంటే సహస్రారానికి చాలా దగ్గరగా, అంటే ఉపాసకుడు, సాధకుడు చాలా ఉన్నత స్థాయికి వచ్చేసినట్టు. ఈ సిద్ధ విద్య ద్వారా సిద్ధేశ్వరి యొక్క అనుగ్రహం పొంది సాధిస్తున్నది ఎవరిని అంటే సిద్ధమాతనే. మళ్ళీ అంటే సిద్ధులను గురించి చెప్పడానికే ఈ 3 నామాలు వచ్చాయన్నమాట. సిద్ధులలో మనం పొందేటువంటి స్థితే అనుకోవాలి. అలా సిద్ధమాతని మనం పొందాము అంటే ఆ సిద్ధమాతని పొందిన తర్వాత, ఆ అనుగ్రహం తర్వాత వచ్చే స్థితి ఏది అంటే యశస్విని. యశస్సు అంటే ఏంటండి? కీర్తి, విజయం. కీర్తి ఎప్పుడు వస్తుంది? మంచి మంచి విజయాలు, ఎటువంటి పరాజయాలు లేకుండా. ఇప్పుడు ఒక రాజుకి కీర్తి ఎప్పుడు? అన్ని యుద్ధాల్లోనూ పోరాడి గెలిచినప్పుడు ఆయన కీర్తి అన్ని చోట్ల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన రాజ్యానికి చుట్టుపక్కలంతా కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే ఆయన్ని యశస్సు అని చెప్పి కీర్తిస్తూ కూడా ఉంటారు. అలా యశస్సు అంటే ఇక అపజయం అనేది లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని తెలిపేది యశస్సు. కాబట్టి సిద్ధమాత ఆజ్ఞాచక్రం ద్వారా వచ్చేశారు ప్రయాణించి అని అంటే చాలా ఉన్నతమైన పరిస్థితులకు వారు వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడి నుంచి ఇక సహస్రారాన్ని చేరుకోవడం చాలా సులువు కాబట్టి చేరేస్తారు. కాబట్టి అక్కడ పొందిన విజయాన్ని తెలుపుతుంది యశస్విని అన్న నామం. ఈ యశస్విని మనకి సహస్రారంలో కొలువై ఉండే దేవత అని చెప్పుకున్నాం. ఈ విధంగా ఒక్కొక్క చక్రానికి అధిదేవతగా అధిష్టానించుకుని ఉన్నటువంటి దేవతలని మనం ఈ నామాల్లో వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థా వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని దగ్గర గ్రహించాం. ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నటువంటి అసలైన వర్ణనలోకి వెళ్తున్నాం. విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత.
విశుద్ధి చక్ర నిలయ అంటే విశుద్ధి చక్రంలో నివసిస్తున్నది, అదే ఆవిడ నివాసంగా ఉన్నది. రక్తవర్ణ, రక్తవర్ణములు అంటే ఎరుపు వర్ణములో ఉన్నది. త్రిలోచన, 3 కన్నులు కలిగినది. ఖట్వాంగ ఆది ప్రహరణ అంటే ఖట్వాంగము అనేది ఒక ఆయుధం పేరు. ఆ ఖట్వాంగము మొదలైనటువంటి, ఆది అంటే మొదలగు అని అర్థం సంస్కృత పరంగా, మొదలగు ఆయుధాలని గ్రహించి ఉన్నది. ఖట్వాంగాది ప్రహరణ. వదన ఏక, వదనైక అంటే వదన ఏక సమన్విత, ఏక వదనంతో భాసిల్లుతున్నది అని చెప్పడం అన్నమాట. అంటే ఒకే వదనమును కలిగి విశుద్ధి చక్రంలో కొలువయుండి రక్తవర్ణములో 3 కన్నులతో ఖట్వాంగము మొదలగు ఆ ఆయుధాలని గ్రహించి ఉన్న తల్లి అని ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట మనకి ఆ తల్లి గురించి. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటేనండి, ఈ నామాలకి మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, సప్త ధాతువుల్లో ఉన్నటువంటి శక్తి రూపాలు ఒక్కొక్క ధాతువుకి అధిష్టానంగా ఉన్నటువంటి దేవత. కాబట్టి మన ఈ దేహం అంతా కూడా సప్తధాతుమయమే. కాబట్టి దేహంలో ఉన్నటువంటి ఆ లోపాలని పోగొట్టుకోవడానికి, వైషమ్యాలను తొలగించుకోవడానికి శక్తి ఉపాసన ఈ విధంగా సాధన చేయవచ్చు. మనలాంటి వారు కూడా రోజు ధ్యానం రూపంలో లేదా ఈ స్తోత్రాన్ని, ఈ శ్లోకాలని చదువుతూ ఆ నైవేద్యాన్ని సమర్పించి పూజ చేసుకోవచ్చట మనలాంటి వారు కూడా. అంటే శ్రీ విద్య ఉపాసన తీసుకోకపోయినా కూడా ఇంతవరకు ఈ మాత్రం ఒక్కొక్క శ్లోకము అయితే మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఒక జంట 2 శ్లోకాలు అనుకున్నాం కాబట్టి ఆయా శక్తికి సంబంధించి అలా చేసుకోవచ్చట. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, గర్భస్థ శిశువు దశని మనందరికీ కూడా సహజంగా కూడా పెద్దవాళ్ల ద్వారానో సైన్స్ ద్వారానో తెలుసు. మొదటి మాసాన్ని మొదలుకొని 7వ మాసం ద్వారా వరకు బిడ్డ ఏర్పడడం అనేది, అంటే అవయవాలు ఏర్పడడం కావచ్చు, మిగిలినవన్నీ రక్తం మాంసం ఇవన్నీ ఏర్పడడం కావచ్చు, ప్రాణం వరకు 7వ నెల దాటిన తర్వాత, 7వ మాసం తర్వాత 9వ మాసం వరకు కేవలం వాటి యొక్క వృద్ధే తప్ప అక్కడ వేరే కొత్తవి ఏర్పడము, కొత్త మార్పులు సంభవించడము జరగదు. ఇది సైన్స్ పరంగా కూడా మనకు తెలిసిందే. తర్వాత ఇంకా మామూలుగా ఉండే అక్కడ ఏర్పడిన దానిలో ఉండే ఎదుగుదల మాత్రమే ఉంటుంది. ఈ 7 దశలలో గర్భస్థ శిశువుని కాపాడుకోవడానికంటే ఒక గర్భిణీ స్త్రీ కూడా మొదటి మాసం నుండి మొదలుకొని ఈ శ్లోకాలని చదువుకుంటూ ఆయా నైవేద్యాలని స్వీకరించటం వల్ల గర్భస్థ శిశువుకి ఆ శక్తి అందుతుందట. అది కూడా శాస్త్రపరంగా చెప్పబడింది. కాబట్టి దానికి పోలికగా కూడా ఇక్కడ ఈ వర్ణనని మనం తీసుకోవాలి. కేవలం అమ్మవారి వర్ణనే అనుకోకుండా రక్తవర్ణ అన్నప్పుడు ఒక ప్రాణం బిడ్డ ముందు ఏర్పడడానికి ముందు ఉండేది రక్తపు ముద్ద అనే కదా మనం చెప్పుకుంటాము. అది ఆ రక్తవర్ణాన్ని అందుకు సూచిస్తున్నారట. గర్భస్థ శిశువు యొక్క క్రమాన్ని వర్ణించడం కోసం కూడా దీనిని తీసుకున్నప్పుడు అక్కడ రక్తవర్ణ అన్నప్పుడు ఇది చెప్తున్నారట. అలాగే త్రిలోచన, 3 కన్నులు కలిగినది అంటే మనకి నవరంధ్రాలు ఏర్పడాలి, తర్వాత అవయవాలు ఏర్పడాలి, ఇలా ఉంటుంది కదా. వదనేక సమన్విత అన్నప్పుడు ఒక రంధ్రమే ఏర్పడినట్టు అర్థమట గర్భస్థ శిశువు గురించి తీసుకున్నప్పుడు. అమ్మవారి పరంగా తీసుకున్నప్పుడు మాత్రం అమ్మవారు రక్తవర్ణంలో ఉన్నది, 3 కన్నులతో ఉన్నది, విశుద్ధి చక్రంలో కొలువై ఉంది. ఖట్వాంగము, ఇంకా ఇక్కడ అమ్మవారికి ఉండే మిగిలిన ఆయుధాలు ఏంటంటేనండి, ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము ఈవిడ గ్రహించి ఉందట. ఇక్కడ చెప్పుకునే ప్రతి దేవతకి కూడా 4 భుజాలు, చతుర్భుజాలుగానే వర్ణించుకోవడం జరుగుతుందటండి. ప్రతి హస్తంలోనూ ఒక్కొక్క ఆభరణము, ఒక వస్తువును గ్రహించి ఉంది అనేది చెప్తున్నారు. అలాగా ఇప్పుడు ఈవిడ చర్మాన్ని గ్రహించి ఉంది అంటే మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఏంటి అంటే, చర్మములో మనం చెప్పుకున్న సప్తధాతువుల్లోని మొదటిదైన చర్మములో కొలువై ఉన్నది శక్తి ఎవరు అంటే చర్మం ఏర్పడడానికి కూడా చాలా సైన్స్ ఉంది కదండి. 7 పొరలు ఉంటాయని తెలుసుకుంటాం. చర్మం యొక్క స్థితిగతులను బట్టి వయస్సు అంచనాకు వస్తుంది. చర్మంలో ముడతలు వచ్చాయంటే వయసు తగ్గిపోయిందని, చర్మం పొడిబారిపోవడం, తేమతత్వం, ఆరోగ్యకరం, ఇప్పుడు చాలా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు చాలా వస్తూ ఉంటాయి, సోరియాసిస్ ఇట్లాంటివి, ఇంకా విపరీతమైనవి కూడా వస్తూ ఉంటాయి వయసు రీత్యాను, ఇంకేవే కారణాల వల్లైనా సరే. అంటే ఇటువంటి అనారోగ్యాల పాల్పడిన వారు కూడా ఈ నామాలని చదువుకొని అక్కడ చెప్పినటువంటి విధానంలో పూజించడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందుతారు అనేది కూడా కొన్ని చాలా వరకు ధర్మశాస్త్ర పరంగా రుజువైందటండి.
ఇప్పుడు దానికి తార్కాణాలు తీసుకురమ్మంటే నేను తీసుకురాలేను, కానీ చెప్పిన మాటలు మాత్రం మీకు చేరవేస్తున్నాను. నమ్మకంతో చేయగలిగిన వాళ్ళు చేసుకోండి. అక్కడ ఉన్నదాన్ని ప్రత్యేకంగా దీనికి ఒక పూజా విధానాన్ని నేను చెప్పట్లేదు. మనం నిత్యం చేసుకునే విధానంలోనే ఇంకాస్త ఇక్కడ ఏకాగ్రతని పెట్టి ఆ దేవతకి, ఆయా దేవతకి ఏ ధాతు దేవత ఉందో ఆ ధాతు దేవతకి పూజ చేసుకోవచ్చట. అలా తీసుకున్నప్పుడు ఖట్వాంగము, ఖడ్గము, ఏం చెప్పుకున్నాం, త్రిశూలము, చర్మము, ఈ 4ను గ్రహించి ఉంటుంది. ఖట్వాంగము అంటే ఏం చెప్తున్నారంటే ఒక కర్రకి పుర్రె ఉంటుందంటండి. ఒక కర్ర దండంలాగా ఉండి దానిపైన పుర్రె ఉంటుందంట. దీనిని మన వెన్నుదండం పైన మన శిరస్సు ఎలా ఉందో దానికి ప్రతీకగా కూడా చెప్తున్నారు అనమాట. వెన్నుదండాన్ని ఆధారం చేసుకునే కదా మన మెడ అదంతా ఉంటుంది. తల దాని వెన్నుదండంతోనే ఆధారమై ఉంటుంది. ఆ దాన్ని కూడా ఇక్కడ ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. అలా ఒక దండం అంటే ఒక కర్రకి పుర్రె ఉంటే దాన్ని ఖట్వాంగము అని అంటారట. అలాంటి ఒక ఆయుధాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని, చర్మాన్ని గ్రహించి ఉంటుంది. వదనైక సమన్విత అన్నప్పుడు ఒకటే వదనంతో ఉంటుంది అనేది అమ్మవారి రూపవర్ణన. గర్భస్థ శిశువు సంబంధించి ఒక రంధ్రం ఏర్పడి ఉంటుంది అక్కడ మొదటి మాసంలో అనేది అక్కడంట. తర్వాత 99వ శ్లోకంలో పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి. ఢాకినీశ్వరి అనేది ఆ దేవత యొక్క నామం. వజ్రేశ్వరి అని ఇందాక అనుకున్నాం కదా విశుద్ధి చక్రంలో, ఆవిడే ఢాకినీశ్వరి అట. ఇక్కడ ఢాకినీశ్వరి అని ఎందుకు చెప్తున్నారటండి, మనకి తర్వాత కూడా యాకిన్యంబా స్వరూపిణి, ఢాకినీశ్వరి, రాకిణ్యంబా స్వరూపిణి, లాకిన్యంబా స్వరూపిణి, ఇలా అమ్మవారి పేర్లు వస్తూ ఉంటాయండి ఒక్కొక్క శక్తి స్వరూపం. ఈ ఢా, లా, యా, షా ఇవన్నీ ఈ అక్షరాలు ఏం సూచిస్తున్నాయి అంటే, మనము సహస్రనామాలు నేర్చుకునే ముందు కూడా న్యాస ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి దేవతని ఆరాధించే ముందు ఆ దేవత యొక్క బీజము న్యాస చేసుకుని దేవతారాధనలోకి ముందుకు వెళ్తారు. కాబట్టి అవి తెలిపే అక్షరం అటండి. మనకి బీజాక్షరాలు అంటూ ఉంటాం కదా, ఆ చక్రం దగ్గర ఆ ధాతు దేవత ఆరాధనలో వాడేటువంటి బీజము, న్యాసము ఏదైతే ఉన్నాయో వాటిని సూచించే అక్షరాలట ఇవి ఢ, లా, ర, యా ఇవన్నీ కూడా. కాబట్టి ఢాకినీశ్వరి అయింది. అంటే అఢా శబ్దం ఎందుకు తీసుకున్నారంటే అది గంభీరంగా భయంకరంగా అని తీసుకోవడానికి కాకుండా అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ న్యాసంలో వాడేటువంటి బీజంలో న్యాసంలో వాడే అక్షరం ఏదైతే ఉందో కాబట్టి ఆ రూపంలోనే ఆ తల్లిని స్వీకరిస్తూ ఢాకినీశ్వరి అని విశుద్ధి చక్రం దగ్గర చెప్పుకుంటున్నారు. అదొకటి. తర్వాత పాయసాన్న ప్రియ, అమ్మవారికి ఇక్కడ నైవేద్యం పెట్టవలసినది పాయసాన్నమట. మనకు తెలుసు కదా, పాలు, అన్నము లేదా బియ్యము, ఆవు నెయ్యి ఇవన్నీ కలిపి గూఢము బెల్లమే వాడతారు కాబట్టి ఇవన్నీ కలిపి చేసేది పాయసాన్నం. ఆ పాయసానాన్ని నైవేద్యంగా అమ్మవారికి నివేదించాలట. త్వక్ అంటే చర్మం అండి. చర్మములో స్థిరమై కొలువై ఉంది ఆవిడ అని చెప్పడం అన్నమాట మనకి ఇక్కడ. అందుకనే ఇందాక మనం అనుకున్నాం విశుద్ధి చక్రంలో ఉంది అని చెప్తున్నారు. ధాతువుల్లోకి వచ్చేసరికి చర్మానికి అధిష్టానమై ఉన్నది. చర్మతత్వం ఏదైతే ఉందో శరీరంలో ఆ చర్మం మీద ఆవిడ ఉంటుంది. పశులోక భయంకరి, పశులోక మనదే కదండి పశులోకం, వాళ్ళందరినీ కూడా నియంత్రించేటువంటి తల్లి పశులోక భయంకరి. తర్వాత అమృతాది మహాశక్తి సంవృత అంటే అమృత ఆది అంటే అమృతము మొదలుకొని మహాశక్తులు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంవృత అంటే సమ్మేళనంగా ఆవిడ ఉంది. ఇక్కడ అమృత ఆది అని అంటే ఇక్కడ అమృత అని అన్నప్పుడు ఏం ఇది మొత్తం విశుద్ధి చక్రం చెప్పుకుంటున్నాం కదండి. 16 దళాల పద్మం, కంఠం దగ్గర 16 దళాల పద్మం అండి. 16 దళాలు అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం నిన్న చెప్పుకున్న మాలినిలో అక్షమాల అనుకున్న అక్షరాల్లో ఉండేటువంటి శక్తి అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ మనం ధాతు శక్తి గ్రహిస్తున్నాం. ఏ చక్రంలో గురి చెప్పుకుంటున్నామో అర్థం చేసుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి పద్మములో ఉన్నటువంటి అక్షర శక్తుల గురించి కూడా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ అమృతం మొదలుకొని ఉన్నటువంటి మహాశక్తి దేవతల యొక్క సమూహంగా సమ్మేళనంగా ఈ శక్తిని అర్థం చేసుకుంటున్నప్పుడు అది మొత్తం విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి 16 దళాల పద్మాన్ని సూచిస్తే ఒక్కొక్క దళం ఒక్కొక్క అక్షరానికి ప్రతీకట. అంటే మొత్తం ఇక్కడ ఎన్ని అంటే 16 దళాలు అన్నాం కదా.
ఆ నుండి మొదలుకొని అమ్మహ వరకు స్వరాక్షరాలు అంటే సారీ తెలుగులో అయితే అచ్చులు చెప్పుకుంటాం కదా, అచ్చులు హల్లులు అని విడదీసుకుంటాం మనం అక్షరాలని అక్షరమాలలో. అలా ఉన్నటువంటి ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి దేవతా సమూహాలు ఏవైతే ఉన్నాయంటే ఆ అక్షరంలో ఉన్న దేవత నుండి అహ వరకు మధ్యలో రు రు లు లు కూడా ఉన్నాయండి. ఇప్పుడు తెలుగులో ఆ అక్షరాలు తీసేసినప్పటికీ మనకక్కడ నేను ఎలా చెప్పుకున్నాం అక్షర సంపద ఎలా వచ్చింది అంటే ఆ పరమేశ్వరుడి ఢమరుక శబ్దం నుండి వచ్చిన నాదంలో నుండి పుట్టిన అక్షరాలు కాబట్టి అక్కడ శక్తి సంపదల్లో అన్ని ఉన్నాయి. అక్షరాల్లో అక్కడ రురు లూలు కూడా ఉన్నాయి. మన తెలుగులో అవి తీసేసుకుంటున్నాము, అవసరం వాడట్లేదని. వాడుకకి మాత్రమే కాదు కదా, అవన్నీ శక్తి స్వరూపాలు అక్కడ ఆ అక్షరాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఆ నుంచి మొదలుకొని అహా వరకు అమృత, ఆకర్షిణి, అక్కడ ఉండే అమ్మవార్ల పేర్లు కూడా దేవతార నామాలు కూడా అదే వరుస క్రమంలో చెప్పుకుంటారటండి. ఆ ఈ ఈ అవే అక్షరాలతో మొదలవుతాయట. ఇంద్రాణి, ఈశాని, ఉష ఇలా అన్నమాట. అలా మొత్తం ఆకరణ, అంబిక ఇలా వస్తూ ఉంటాయట. మొత్తం 16 మంది దేవతా రూపాలు 16 అక్షరాలులో కొలువై ఉన్నారు అనుకుంటే వారందరి సమూహంగా విశుద్ధి చక్రంలో ఉన్న వజ్రేశ్వరి దేవినే డాకినీశ్వరి అని అంటున్నారు. ఇది ఈ నామంలో మనం అర్థం చేసుకోవాల్సిందనమాట. కాబట్టి విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత. ఇది మొత్తం కలిపి ఒకటే నామంగా చదవాలి, ఢాకినీశ్వరి. ఇక్కడ వరకు మనం చర్మం సప్తధాతువులలోని మొదటిదైనటువంటి చర్మం గురించి తెలుసుకొని అక్కడ ఉన్న దేవతని వజ్రేశ్వరిగా అనుగ్రహిస్తూ ఆవిడనే ఢాకినీశ్వరి అని తెలుసుకొని ఆవిడ ఆ నుండి అహా వరకు ఉన్నటువంటి అక్షర శక్తులు ఏవైతే ఉన్నాయో వారి సమ్మేళనంగా ఉందని తెలుసుకొని ఆవిడ ఆయుధాలను ఏంటో గ్రహించి రక్తవర్ణంలో ఉన్నారని తెలుసుకొని ఆవిడకి నైవేద్యంగా పాయసాన్నాన్ని నివేదించాలి అనేది అర్థం చేసుకున్నాము. ఇక్కడ పాయసాన్నము ఎందుకు చెప్తున్నారు అంటే మనం ఇప్పుడు అన్ని కూడా హైబ్రిడ్ ఫుడ్నే ఆఫర్ చేస్తున్నాం. స్వీట్ షాప్స్కి వెళ్ళి తీసుకురావడం, దేవుడికి నైవేద్యం పెట్టేసి మేము ఇన్ని నైవేద్యాలు పెట్టాము, ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టాము అని చెప్పి చూపించుకుంటున్నాం అనమాట. ఇక్కడ పక్వం మనం చేసి పెట్టాలి అనేనండి మనకు చెప్తుంది. వారు ఎక్కడి నుంచో బయట నుంచి కొనుక్కొచ్చి తీసుకొస్తే ఫలితం లేదట. ఎవరో వండింది తీసుకొచ్చి పెట్టినా కూడా ఫలితం లేదట. నైవేద్యం అనేది ఎప్పుడూ కూడా ఎంత దగ్గరగా తయారైందో, మనం ఎక్కడ శక్తిని ఆరాధిస్తున్నామో ఆ శక్తి చుట్టుపక్కల పరిసరాలకి ఎంత దగ్గరగా ఆ పదార్థం తయారవుతుందో అప్పుడే దానికి మరి ప్రసాద శక్తి అని ఎందుకు తీసుకున్నాం, దేవుడికి నైవేద్యం పెట్టి ఎందుకు తీసుకుంటున్నాం మనం, ఆ దైవశక్తి అందులోకి ప్రసరిస్తుందని నమ్మే దాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నాం. అది రావాలి అంటే దానికి నివేదించడానికి ఉన్న దూరం కూడా తక్కువగా ఉండాలట. నివేదన అనేది చాలా దగ్గర నుండి జరిగితే అంటే వండడం అనే ప్రక్రియ కూడా దగ్గరగా జరిగి అది నివేదించబడితేనే దానికి ఆ శక్తి చేకూరుతుంది. తద్వారా అది ప్రసాద రూపంలో మనకు అందుతుంది. కాబట్టి ఎవరో చేసింది తీసుకొచ్చి పెట్టడం, ఎక్కడో కొని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఉపయోగం లేదు, నిరుపయోగం అన్నమాట. మనం ప్రజెంట్ అంతా అడ్వాన్స్ అయిపోయి అది చేస్తున్నాం. దానికంటే అంటే అది చెయ్యొద్దు, అది చెయ్యకుండా ఆల్టర్నేటివ్ అని కాదు, మానసిక పూజలో ఊహించుకుని ఈ నివేదన సమర్పించామని చెప్పడం కూడా ఒకందుకు మంచిదే. కానీ ఎవరో చేసింది ఎక్కడో కొనింది పెట్టద్దు. మన చేతులతో మన స్వహస్తాలతో మనమే ఆ పక్వాన్ని దానికి కావలసిన సామాగ్రిని సమకూర్చి వండి నివేదన చేయాలి. అది తాజాగా పూట ముందు గడిపి చేయడం అని కాదు. ఇక్కడ అంటే ఇది కూడా శాస్త్రబద్ధంగా చెప్పబడింది అని ఇక్కడ నివేదనకు సంబంధించిన వస్తువుల గురించి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకి కదంబ కుసుమ ప్రియ అన్నప్పుడు ఇంకా వేరే పుష్పాల గురించి వచ్చినప్పుడు వాటికి వేరే అర్థాన్ని కూడా మనం స్వీకరించగలిగాం. కేవలం పువ్వులు అనే కాకుండా, ఆరాధనకి సంబంధించిన పువ్వులు అనే కాకుండా మన మానసిక శక్తి ఏదైతే మనం పొందిన ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో దాన్ని సమర్పించాలి. ఏదైనా తన నుండే వచ్చింది అన్న సమర్పణ భావన ఉండాలనేది అక్కడ గ్రహించాం. కానీ ఇక్కడ మనకి నేరుగా తిన్నగా ఆ ప్రత్యేకమైనటువంటి నైవేద్యానికి సంబంధించిన వస్తువు సామాగ్రి గురించో ఆ వస్తువు గురించే చెప్పారు. కాబట్టి దాన్ని ఇక్కడ మనం స్వీకరించాలి. కాబట్టి దాన్ని ఎలా చేయాలి అనే ప్రక్రియను కూడా గౌరవించాలి. వీటికి సంబంధించింది అంటే ఇక్కడ కేవలం నామరూపంలో ఇచ్చేసారు. కానీ శాస్త్రంలో చాలా విధి విధానాలతో కూడిన అంటే ఆ
నైవేద్యానికి సమర్పించే పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా వండాలి అనేది కూడా అందులో చెప్పబడిందటండి. అంత లోతైన జ్ఞానం మనం తీసుకోలేం కాబట్టి, అక్కడ దాకా అది చదవలేదు కాబట్టి ఆ శాస్త్రాన్ని ఇంతవరకు అర్థం చేసుకొని మేలైనటువంటి పదార్థాలని, తాజాగా తయారు చేసినటువంటి పదార్థాలని నైవేద్యంగా ఏ పదార్థం ఏ దేవతకి చెప్పారో, అంటే ఇక్కడ మనం ఏం గ్రహించవచ్చు అంటే ఆ దేవత స్వీకరిస్తుంది అనే భావనే కాకుండా ఆయా పదార్థాలు ఆయా ధాతువుకి శక్తినిస్తున్నాయి. అంటే మన ఆహారపు అలవాట్లు, మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆహారపు అలవాట్లు, మనం తినే తిండి పదార్థాలకి కూడా ఎంత శాస్త్రీయత ఉందో చూడండి. ఈ పండక్కి ఈ దేవుడికి ఈ నైవేద్యం పెట్టాలనేది సీజనల్ గా చెప్తారని ఇప్పటికే చాలా మంది విన్నాం. మరి అప్పుడు ఉన్న ఋతువులకి అనుగుణంగా ఆ దేవతలకి ఆ నైవేద్యాన్ని సమర్పించడం అనేది మనకు ఆనవాయితీగా ఉందని, లేదా మన ప్రాంతీయ పరిస్థితిని బట్టి, ఇప్పుడు ఉత్తర భారతీయులు ఉంటారు, దక్షిణ భారతీయులు ఉంటారు. వారి ప్రాంతంలో వారు పొందేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగా వారు నివేదనలు సమర్పిస్తారు. మన దక్షిణ భారతంలో మనకి దొరికే వస్తువులతో మనం నివేదనని సమర్పిస్తూ ఉంటాం. మార్పు ఉంది, ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి ఉంది, కాలాన్ని బట్టి, ఋతువుని బట్టి కూడా ఇవి నిర్దేశించబడినాయి తప్ప, నాకు ఇది బాగా వండడం వచ్చు కాబట్టి నేను ఇది వండి పెడుతున్నాను దేవతకి నైవేద్యంగా, మీరందరూ కూడా ఇదే పెట్టండి అని చెప్పేసిన రూల్ కాదది. అవన్నీ కూడా శాస్త్రబద్ధంగా నియమానుసారంగా చెప్పి నేర్పించబడినవి. పాకశాస్త్రం అని ఎందుకు అంటున్నారు అంటే దానికి కూడా తగ్గ నియమాలు వాళ్ళు గ్రహించారు. ఇక్కడ ఇది అవసరం, లేదా ఈ చర్మతత్వం, ఇప్పుడు ఇక్కడే ఉన్నాం పాయసాన్న ప్రియ అని అనుకున్నాం, చర్మతత్వం బాగుపడాలి అంటే దానికి కావలసినటువంటి ఔషధీ గుణాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివేదన చేసి ఆ తల్లిని శాంతపరిచి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ అనారోగ్య సమస్య నుండి మనం కూడా బాగుపడడం అనేది ఋషుల యొక్క ఉద్దేశం. మనం బాగుపడడానికే వాళ్ళు ఏది చేసినా దాన్ని మనం చూసిన దృష్టి మారిపోవడం వల్ల అర్థాలు మారిపోయి వికటించే పరిస్థితికి వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడి నుంచి మనం అది గ్రహిద్దాం. దాదాపు ఈ మిగిలిన అన్ని శ్లోకాలు ఇదంతా కేవలం ఇటువంటి వర్ణనే కాబట్టి, తాత్వికపరమైన వర్ణన కంటే ఇదే ఎక్కువ ఉంది కాబట్టి రేపు వీలైనంత వరకు అన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం రేపటి క్లాస్లో. ఇవాళకి ఇంతటితో ఆపుదాం.